హలో స్టోరీ లవర్స్, తెలుగు ప్రేమ కథలు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో రీసెంట్గా ఆఖరి లేఖ, అదేనండి సైనికుడి ప్రేమ అనే కథను 2 భాగాలుగా అప్లోడ్ చేశాం. అయితే ఇంత బరువైన ఎమోషనల్ కథను మధ్యలో ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఒకే ఫ్లోలో వింటే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది కదా. అందుకే మీకోసం ఆ 2 భాగాలను కలిపి ఈరోజు ఒకే ఫుల్ స్టోరీగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఒక సైనికుడి ప్రేమ కథ ఇది. గుండెను బరువెక్కించే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరిచ్చే ఒక్కో లైక్, ఒక్కో కామెంట్ ఆ సైనికుడి నిస్వార్థ ప్రేమకు మనం ఇచ్చే గౌరవం. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విజయవాడ నగరానికి కాస్త దూరంలో ఉన్న ఓ ప్రశాంతమైన కాలనీ అది. వర్షం పడి ఆగిన తర్వాత వచ్చే చల్లటి గాలి కిటికీలోంచి ఇంట్లోకి వస్తోంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎలాంటి అలికిడి లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో గోడ మీద ఓ పెద్ద ఫోటో ఉంది. అందులో మిలిటరీ యూనిఫామ్ వేసుకొని నవ్వుతూ ఉన్నాడు అర్జున్. ఆ ఫోటోకి ఓ చిన్న పూలదండ వేసి ఉంది. అదే ఫోటో ముందు మౌనంగా నిలబడి ఉంది నందిని. ఆమె వయసు ఓ 32 ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె కళ్ళలో అందం కంటే అలసటే ఎక్కువగా కనిపిస్తోంది. ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నట్టుగా ఏ ఆశ లేని శూన్యం ఆమె కళ్ళలో ఉంది. ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు ఎప్పుడో చల్లారిపోయింది. అమ్మా, వెనక నుండి పిలిచింది 8 ఏళ్ల పాప మేఘన. నందిని తన ఆలోచనల నుండి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూసింది. మేఘన చేతిలో వాళ్ళ ముగ్గురు ఉన్న చిన్న ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ ఉంది. ఏమైంది మేఘన అని అడిగింది నందిని. అమ్మా, రేపు స్కూల్లో ఈ ఫ్యామిలీ ఫోటో చూపించి ఫ్యామిలీ గురించి మాట్లాడమన్నారు. నేనిది పట్టుకెళ్ళనా అని అడిగింది. పట్టుకెళ్ళు నాన్న అంది నందిని. కానీ మేఘన అక్కడి నుంచి కదల్లేదు. ఫోటో వైపే చూస్తూ తలదించుకొని నిలబడిపోయింది. ఏమైంది తల్లి నందిని అడిగింది. మేఘన చిన్నగా ముఖం పైకెత్తి, అందరూ వాళ్ళ డాడీలతో ఆడుకునే విషయాలు, వాళ్ళ డాడీలు కొనిచ్చిన బొమ్మల గురించి గొప్పగా చెప్పుకుంటారమ్మా. నన్ను మా డాడీ గురించి చెప్పమంటే నాకేం చెప్పాలో తెలియక ఏడుపొస్తోందమ్మా. డాడీ మనతో లేరు కదా అంది అమాయకంగా. ఆ మాట వినగానే నందిని గుండెలు బరువెక్కాయి. గత 2 ఏళ్లుగా ఆ పసిబుర్రలో ఇంత సంఘర్షణ నడుస్తోందా అనిపించింది. నాన్నలేని లోటును తోటి పిల్లల ముందు ఆ పాప ఎంతగా ఫీల్ అవుతుందో అర్థమై ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. లోపలి బాధను దిగమింగుకొని పాప దగ్గరగా వెళ్ళి కూర్చొని ఆమె భుజాలు పట్టుకుంది. అందులో ఏడవడానికి ఏముంది నాన్న? వాళ్ళ డాడీలందరూ వాళ్ళ ఇంటి కోసమే కష్టపడుతున్నారు. కానీ మీ డాడీ మన దేశం మొత్తాని కోసం ప్రాణాలిచ్చారు. రేపు స్కూల్లో ఈ మాట గర్వంగా చెప్పు అంది. ఆ మాటతో మేఘన ముఖంలో అప్పటిదాకా ఉన్న దిగులు మాయమైంది. కళ్ళలో ఎక్కడలేని ఆరాధనతో, అంటే మా డాడీ వాళ్ళందరి డాడీల కంటే పెద్ద హీరో అని చెప్పొచ్చా అని అడిగింది. నందిని కన్నీళ్లతోనే చిన్నగా నవ్వింది. అవును నాన్న, మీ డాడీ రియల్ హీరో. అయితే నేను రేపు క్లాస్లో ఇదే చెప్తాను అంటూ సంతోషంగా ఆ ఫోటో తీసుకొని లోపలికి పరిగెత్తింది మేఘన. పాప వెళ్ళిన వైపే కాసేపు చూసిన నందిని నెమ్మదిగా లేచి గోడ మీద ఉన్న అర్జున్ ఫోటో దగ్గరికి వెళ్ళింది. హీరో మెల్లగా అనుకుంది. అవును, నువ్వు నిజంగానే హీరోవి అర్జున్. కానీ మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయిన హీరోవి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఒక మిలిటరీ ఆపరేషన్, అనుకోకుండా వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ నందిని ప్రపంచాన్ని తలకిందులు చేసింది. అర్జున్ వీరమరణం. ఆ వార్త విన్న క్షణం నుంచి ఆమె జీవితంలో రంగులన్నీ మాయమయ్యాయి. మొదట్లో బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, ఓదార్చారు, అండగా నిలబడ్డారు. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా. మెల్లమెల్లగా వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నందిని మాత్రం అర్జున్ తిరిగి రాని ఆ చీకటి రోజులోనే శాశ్వతంగా చిక్కుకుపోయింది. సాయంత్రం ముంచుకొచ్చింది. నందిని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపిస్తోంది. తనకెంత బాధ ఉన్నా అమ్మ ముందు అది బయట పెట్టకూడదని, అమ్మ బాధపడకూడదని నందిని వెంటనే గొంతు సవరించుకుంది. ముఖంలో లేకపోయినా గొంతులో వీలైనంత మామూలుదనం తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా అంది. ఏం చేస్తున్నావు నందు? అవతలి నుంచి శారద గొంతులో ఎప్పటిలాగే అదే ఆందోళన. ఏం లేదమ్మా, ఇప్పుడే మేఘనకి స్నాక్స్ ఇచ్చి నేను కాఫీ తాగుతున్నాను. మీరు టీ తాగారా? నాన్న ఏం చేస్తున్నారు? అమ్మను డైవర్ట్ చేయడానికి నందిని మామూలు కబుర్లు మొదలుపెట్టింది. కానీ శారదకు తన కూతురి మనసు తెలుసు. పైకి ఎంత బాగా మాట్లాడుతున్నా
ఆ నాలుగు గోడల మధ్య తన బిడ్డ ఎంతలా నలిగిపోతోందో ఆ తల్లికి అర్థమవుతూనే ఉంటుంది. అవన్నీ సరే కానీ ఈరోజు కూడా బయటకు వెళ్ళలేదా తల్లి? అడిగింది శారద. అవసరం రాలేదమ్మా. కావలసినవన్నీ 2 రోజుల క్రితమే తెచ్చుకున్నాను కదా, ఇక బయట పనేముంది? నవ్వుతూనే చెప్పింది నందిని. సామాన్ల కోసం కాదు నందు నేనడుగుతున్నది. అలా ఎప్పుడూ గదిలోనే బందీలా ఉంటే పిచ్చెక్కుతుంది కదమ్మా. కాస్త బయటకు వెళ్ళి నలుగురిలో కలవచ్చు కదా. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉందమ్మా. శారద ఒక బరువైన నిట్టూర్పు విడిచింది. నీ వయసెంత నందు? కేవలం 32 నీ జీవితం అప్పుడే అయిపోలేదు. పాప కోసమైనా నువ్వు మామూలు మనిషివి కావాలి కదా. ఇంకా ఎంతకాలం ఇలా? అమ్మా! నందిని గొంతులో అప్పటిదాకా ఉన్న నార్మల్ టోన్ పోయి కాస్త కఠినత్వం వచ్చింది. దయచేసి మళ్ళీ ఆ టాపిక్ తీసుకురాకు. నేను నిజమే కదా అమ్మా చెప్తున్నాను. గడిచిన కాలాన్ని మనం వెనక్కి తేలేము. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసమ్మా. నాకు ఆ మాటలు వినాలని లేదు. ఫోన్లో ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు బరువైన మౌనం. ఇద్దరి భారమైన శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ మౌనాన్నే ఛేదిస్తూ శారద ఎంతో ఆవేదనగా అంది. అర్జున్ నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని తప్పించిపోయేవాడు. అలాంటిది ఇలా నిన్ను నువ్వు శిక్షించుకుంటూ ఉంటే పైనుంచి చూస్తున్న అతని ఆత్మ ఏమైనా శాంతిస్తుందా అమ్మా? ఆ మాట వినగానే నందిని గుండెలో అప్పటిదాకా బలవంతంగా అణిచిపెట్టుకున్న బాధ, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. అమ్మ ప్లీజ్, నా మీద ఎవరు జాలి పడక్కర్లేదు. నా బతుకెలా బతకాలో నాకు తెలుసు. దయచేసి నన్ను ఇలా వదిలేయండి అంది గొంతులో అడ్డుపడుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. కూతురి మొండితనాన్ని, ఆమె పడుతున్న నరకాన్ని చూసి శారదకు దుఃఖం ఆగలేదు. నువ్వు బతకడం లేదు నందు అంది వణుకుతున్న స్వరంతో. ఊపిరి పీల్చుకున్నంత మాత్రాన బతికి ఉన్నట్లు కాదు తల్లి. నువ్వు కేవలం ఈ భూమి మీద రోజులు నెట్టుకొస్తున్నావు. నీ శరీరంలో ప్రాణం ఉంది కానీ నీ మనసు ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పి కన్నీళ్లతో ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్ అయినా సరే చేతిలో ఉన్న ఆ ఫోన్ పట్టుకొని అలాగే శిలలా ఉండిపోయింది నందిని. అప్పటిదాకా అమ్మ కోసం దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా చెంపల మీదగా జారి కింద పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ అన్న ఆ చివరి మాట అక్షరాల నిజమని ఆమె అంతరాత్మకు కూడా తెలుసు. రాత్రి 10 గంటల సమయం. మేఘన గాఢ నిద్రలోకి జారుకుంది. నందిని బెడ్రూమ్లో ఉన్న అల్మారా తెరిచింది. అందులో ఒక మూలన పాత చెక్క బాక్స్ ఒకటి భద్రంగా దాచి ఉంది. ఆ బాక్స్ నిండా అర్జున్ వదిలి వెళ్లిన జ్ఞాపకాలే. అతని వాచ్, అతని పర్స్, కొన్ని ఫోటోలు, తను వాడే ఓ పెన్ అందులో ఉన్నాయి. మెల్లగా ఒక్కొక్క వస్తువును చేతిలోకి తీసుకొని వాటిని తాకుతూ గతాన్ని స్పృశిస్తోంది నందిని. నువ్వుంటే ఎంత బావుండేది అర్జున్ అని మనసులోనే పలవరించింది. అప్పుడే ఆ బాక్స్లో ఉన్న అర్జున్ డైరీ ఆమె చేతికి తగిలింది. గత 2 ఏళ్లుగా ఆ డైరీని ఛాతీకి హత్తుకొని ఏడవడమే తప్ప అందులో అర్జున్ రాసుకున్న జ్ఞాపకాలు చదివితే ఎక్కడ గుండె పగిలిపోతుందో అన్న భయంతో ఆమె దాన్ని ఎప్పుడూ తెరిచి చూడలేదు. కానీ ఈరోజు ఎందుకో ఆమె చేతులు వణుకుతూనే ఆ డైరీని నెమ్మదిగా తెరిచాయి. 2 పేజీలు తిప్పగానే అందులోంచి ఓ తెల్లటి కవర్ కింద పడింది. 2 ఏళ్లుగా ఆ పుస్తకం పేజీల మధ్య ఉండిపోవడం వల్ల దాని అంచులు కాస్త పసుపు రంగులోకి తిరిగాయి. నందిని దాన్ని చేతిలోకి తీసుకుంది. దాని మీద ఉన్న అక్షరాలు చూడగానే ఆమె వేళ్లు ఒక్కసారిగా వణికాయి. అది అర్జున్ చేతి రాత. ఆ కవర్ మీద స్పష్టంగా ఇలా రాసి ఉంది. నా నందినికి. నేను ఇంటికి తిరిగి రాకపోతే మాత్రమే ఈ కవర్ తెరవాలి. ఆ లైన్ చదవగానే నందిని గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది. శ్వాస భారంగా మారింది. అర్జున్? అసంకల్పితంగా ఆమె పెదవులు ఆ పేరును పలికాయి. 2 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ తనతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. నెమ్మదిగా వెళ్ళి మంచం మీద కూర్చుంది. చేతులు వణుకుతున్నా చాలా జాగ్రత్తగా ఆ కవర్ తెరిచింది. లోపల మడత పెట్టి ఉన్న కాగితం. దాన్ని విప్పింది. హాయ్ నందు, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను నీ పక్కన లేనట్టే. మొదటి వాక్యం చదవగానే ఆమె చూపు అక్కడే ఆగిపోయింది. గొంతులోంచి ఏడుపు తన్నుకొచ్చింది. ఇన్నాళ్లుగా తనలో తాను అణిచిపెట్టుకున్న బాధంతా ఆ క్షణం కన్నీళ్ల రూపంలో కాగితం మీద రాలింది. హాయ్ నందు, నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను నీ పక్కన లేనట్టే. ముందుగా ఒక మాట, ఈ లెటర్ చదువుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తూనే ఉండుంటావు. చిన్న విషయానికే కంట్లో నీళ్లు తెచ్చుకునే నువ్వు ఇక నేను లేనంటే ఇంకెలా ఉంటావో నాకు తెలీదా ఏంటి? కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఈ లేఖ పూర్తయ్యే వరకు నువ్వు ఏడవకూడదు. ఇది నా ఆర్డర్. అవును, ఒక మిలిటరీ ఆఫీసర్ ఆర్డర్. ఏంటి నవ్వుతున్నావా లేక కోపంగా చూస్తున్నావా? నాకైతే రెండూ కనిపిస్తున్నాయి. ఆ వాక్యాలు చదువుతుండగానే నందిని పెదవులపై తెలియకుండానే ఓ చిన్న నవ్వు విరిసింది.
అర్జున్ ఎప్పుడూ ఇంతే. విషయం ఎంత సీరియస్ అయినా సరే తన ముఖంలో నవ్వు తెప్పించడానికి ఇలాగే ప్రయత్నించేవాడు. ఆమె చూపులు తర్వాతి వాక్యాల మీదకు వెళ్ళాయి. నందు, నా జీవితంలో నేను చేసుకున్న అతిపెద్ద అదృష్టం నిన్ను కలవడం. ఇదేదో సినిమా డైలాగ్ కాదు నందు, నా మనసులో మాట. నేను సైనికుణ్ణి. రేపేమవుతుందో తెలియని ఉద్యోగం నాది. మరణం అనే పదం మాకు కొత్త ఏమీ కాదు. కానీ నీతో పెళ్ళయ్యాకే నా జీవితంలో తొలిసారి చనిపోవాలంటే భయం వేసింది. అది చదవగానే నందిని కళ్ళు అసంకల్పితంగా మూసుకున్నాయి. గుండె లోపల ఏదో బరువెక్కినట్లు అనిపించింది. అర్జున్ ఎప్పుడూ ఇలాంటి మాటలు ముఖం మీద చెప్పేవాడు కాదు. చెప్పాలనిపించినా ఏదో ఒక జోక్ వేసి సరదాగా మార్చేసేవాడు. కానీ ఈ లేఖలో మాత్రం అతని మనసు, తన మీద అతనికి ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నువ్వేమైపోతావో, ఎలా మారిపోతావో నాకు బాగా తెలుసు. నువ్వు పూర్తిగా నవ్వడం మానేస్తావు. నీ ప్రపంచాన్ని ఒక చీకటి గదికే పరిమితం చేసుకుంటావు. కానీ నందు, ఒక సైనికుడిగా నా శ్వాస ఆగిపోయినంత మాత్రాన నీ భర్తగా నేను నీకు ఇచ్చిన మాట మాయమైపోదు. నిన్ను ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఏడవనివ్వనని మాటిచ్చాను, గుర్తుందా? అందుకే నేను నీ పక్కన లేకపోయినా సరే నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యతను నా ఈ అక్షరాలకు అప్పగించాను. అవును నందు, నీకోసం కొన్ని పనులు, అదే నా భాషలో చెప్పాలంటే కొన్ని మిషన్స్ వదిలిపెట్టి వెళ్తున్నాను. అవన్నీ నువ్వు కంప్లీట్ చేయాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. నందిని ఆశ్చర్యపోయింది. మిషన్సా? ఏంటవి అని ఆలోచిస్తూనే చదవడం కంటిన్యూ చేసింది. రేపు ఉదయం మన బెడ్రూమ్లోని అల్మారాలో కింద డ్రావర్లో ఉన్న పింక్ కలర్ ఫైల్ తెరువు. అందులో నీకోసం నా రెండో లేఖ ఉంటుంది. అయితే దాన్ని చదివే ముందు అసలు మన ప్రేమ ఎలా మొదలైందో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో నువ్వు పూర్తిగా మర్చిపోయిన ఒక అమ్మాయిని నేను నీకు మళ్ళీ పరిచయం చేయబోతున్నాను. ఆ అమ్మాయి పేరు నందిని. లేఖ ముగిసింది. గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం. నందిని చాలాసేపు ఆ కాగితాన్ని పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది. అర్జున్ లేడు. కానీ అతని మాటలు మాత్రం ఆ గదంతా నిండిపోయినట్లు, ఆమెకు ఏదో కొత్త ధైర్యాన్ని ఇస్తున్నట్లు అనిపించాయి. అనుకోకుండా ఆమె చూపు పక్కనే ఉన్న అద్దం వైపు మళ్ళింది. అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తోంది. నిజమే, గత 2 ఏళ్లుగా ఆమె తన్ను తాను సరిగ్గా చూసుకున్న పాపాన పోలేదు. మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయింది. బయట ప్రపంచంలో కలవడం మర్చిపోయింది. తనను తానే మర్చిపోయింది. అర్జున్ చెప్పింది అక్షరాలా నిజం. ఆమె ఇప్పుడు జీవించడం లేదు, కేవలం రోజులు నెట్టుకొస్తోంది. అలా తనని తాను చూసుకుంటూ ఆలోచిస్తుండగానే ఆమె మనసు మెల్లగా గతంలోకి జారుకుంది. ఆమె జీవితంలోకి అర్జున్ మొదటిసారి అడుగుపెట్టిన ఆ అందమైన రోజుకి 12 ఏళ్ల క్రితం, విజయవాడలోని ఒక ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్. మధ్యాహ్నం లంచ్ సమయం. క్యాంటీన్ మొత్తం స్టూడెంట్లతో కిక్కిరిసిపోయింది. టేబుల్స్ అన్నీ ఫుల్. అంతా ఒకటే హడావుడి. ఆ గోలకి దూరంగా ఒక మూలన ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తన ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా వర్క్ చేసుకుంటోంది నందిని. అప్పటికి ఆమె ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాలేజ్ టాపర్. అందరితో కలుపుగోలుగానే ఉంటుంది, కానీ అవసరమైనంత వరకే మాట్లాడుతుంది. తన పని తాను చూసుకునే రకం. సరిగ్గా అప్పుడే ఆమె టేబుల్ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. ఆర్మీ వాళ్ళలా షార్ట్ హెయిర్ కట్, తెల్లని షర్ట్, ముఖంలో ఏదో తెలియని అల్లరి నవ్వు, చేతిలో ఆవిర్లు వస్తున్న ఓ కాఫీ కప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఆ పిలుపుకు నందిని ల్యాప్టాప్ మీద నుంచి తలెత్తి చూసింది. మొదటిసారి ఆమె అర్జున్ను చూసింది అక్కడే. ఇక్కడ కూర్చోవచ్చా? మిగతా టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అని అడిగాడు అతను. నందిని ఒక్కసారిగా చుట్టూ చూసింది. నిజంగానే ఎక్కడా ఖాళీ లేదు. సరే అంది అయిష్టంగానే. అర్జున్ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఒక 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. 3 నిమిషాలైనా ఎవరూ మాట్లాడలేదు. ల్యాప్టాప్ స్క్రీన్ వైపే తదేకంగా చూస్తూ తన పనిలో తాను పూర్తిగా నీలమైపోయిన నందినిని చూస్తూ అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ మెల్లగా పలకరించాడు అర్జున్. మీరెప్పుడూ ఇంత సీరియస్గానే ఉంటారా? ఆకస్మికంగా వినిపించిన ఆ మాటకు ఉలిక్కిపడిన నందిని స్క్రీన్ మీద నుంచి చూపులు తిప్పి కాస్త ఆశ్చర్యంగా చూసింది. ఏంటి? అదే, మీ ముఖం చూసి మీ ముందున్న ల్యాప్టాప్ కూడా భయపడుతున్నట్టు ఉందనిపించి అన్నాడు తనదైన శైలిలో ఓ చిన్న నవ్వుతో. అపరిచిత వ్యక్తి నుండి హఠాత్తుగా వచ్చిన ఆ మాటలకు నందిని కనుబొమ్మలు ముడిచింది. సారీ అంది కాస్త చిరాగ్గా. కొంచెం నవ్వితే బాగుంటారని చెప్పాను అన్నాడు ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా ముఖం పెట్టి.
ఆమెకు కోపం నషాలాని కంటింది. కళ్ళలో ఆ చిరాకు స్పష్టంగా కనిపిస్తుండగానే, అసలు మనం ఒకరికొకరం తెలుసా అని అడిగింది కాస్త ఘాటుగా. తెలీదు, చాలా సింపుల్గా తల ఊపుతూ చెప్పాడు అర్జున్. మరలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడతారు, రెట్టించింది నందిని. అందుకు ఏమాత్రం తడుముకోకుండా, అయితే ఇప్పుడు తెలుసుకోవచ్చు కదా అన్నాడు పెదవులపై అదే చిరునవ్వును కంటిన్యూ చేస్తూ. అతని ధైర్యానికి ఆశ్చర్యపోవాలో, ఆ కాన్ఫిడెన్స్ చూసి కోపడాలో అర్థం కాక నందిని అతని వైపు కాసేపు ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. సాధారణంగా అయితే ఇలాంటి మాటలకు ఆమె వెంటనే సీరియస్ అయ్యేది, లేదా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయేది. కానీ అతని ముఖంలో కనిపించిన అమాయకత్వం, ఎలాంటి కల్మషం లేని ఆ నవ్వు, మాట్లాడే తీరు అన్నీ ఎందుకో ఆమెకు కాస్త కొత్తగా అనిపించాయి. కోపం తెచ్చుకోలేకపోయింది. అసలు మీరెవరు అని అడిగింది. అర్జున్ చాలా సింపుల్గా చెప్పాడు. నేను మీ పేరు అడగలేదు. మరేమడిగారు అన్నాడు ఏమీ తెలియనట్టు. ఇలా పరిచయం లేని వాళ్ళ దగ్గరకొచ్చి వాగుతూ ఉండడం మీకేమైనా హాబీనా అంది కాస్త ఘాటుగా. ఆమె కోపానికి ఏమాత్రం తొణకకుండా చిన్నగా నవ్వాడు అర్జున్. అలాంటిదేం లేదు, కాకపోతే ఎదురుగా ఒకరు కూర్చుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా గంటల కొద్దీ అలా సైలెంట్గా కూర్చోవడం నాకు అస్సలు రాదు, కానీ నాకొస్తుంది. మాట కట్ చేసినట్లు నిర్మోహమాటంగా చెప్పింది నందిని. వెంటనే అదే ప్రాబ్లం అన్నాడు అర్జున్ తల పంకించుకుంటూ. అర్థం కానట్లుగా నందిని ఆశ్చర్యంగా చూసింది. ఏంటి? అదే, బయట క్లైమేట్ భలే ఉంది, చేతిలో వేడి కాఫీ, చుట్టూ ఇంతమంది సందడి, ఇవేవీ పట్టించుకోకుండా ప్రపంచ సమస్యలన్నీ మీరే సాల్వ్ చేయాలన్నంత సీరియస్గా ఆ ల్యాప్టాప్ ముందు ఎలా కూర్చున్నారా అని నా ప్రాబ్లం. ఆ మాటల్లోని ఆకతాయితనానికి నందినికి తెలియకుండానే పెదవులపై చిన్న నవ్వు వచ్చేసింది. అది చాలా చిన్న నవ్వే కావచ్చు, కానీ దాన్ని చూడగానే అర్జున్ ముఖం వెలిగిపోయింది. చూసారా, కొంచెం నవ్వితే ఎంత బాగున్నారో, ఇందాకే చెప్పాను కదా అన్నాడు గర్వంగా కళ్ళెగరేస్తూ. అపరిచితుడి ముందు అలా నవ్వేశానేంటి అని వెంటనే తన తప్పు తెలుసుకున్న నందిని మళ్ళీ ముఖం సీరియస్గా పెట్టుకొని, ఓవర్ కాన్ఫిడెన్స్ అంది. థ్యాంక్ యూ అన్నాడు ఉత్సాహంగా. అదేం పొగడ్త కాదు, చిరాగ్గా చూస్తూ అంది. నా డిక్షనరీలో అయితే అదే అన్నాడు చిన్నపిల్లాళ్ళ నవ్వుతూ. ఆ రోజు పరిచయం అక్కడితో ముగిసిపోయింది. కానీ విచిత్రంగా మరుసటి రోజు కూడా అర్జున్ ఆమెకు కనిపించాడు. ఆ మరుసటి రోజు కూడా, ఆ తర్వాత ప్రతిరోజు. మొదట్లో నందినికి ఇది చాలా చిరాగ్గా అనిపించేది. తనెక్కడికి వెళ్ళినా కావాలని అతనే ఎదురొస్తున్నాడేమో అనిపించేది. లైబ్రరీ, క్యాంటీన్, కాలేజ్ గ్రౌండ్, ఇలా ఎక్కడ పడితే అక్కడ అర్జున్ ప్రత్యక్షమయ్యేవాడు. చివరికి ఒకరోజు విసుగొచ్చేసి సూటిగానే అడిగేసింది. నిజం చెప్పు, కావాలనే నన్ను ఫాలో అవుతున్నావా? అర్జున్ దొరికిపోయిన దొంగలా ఆశ్చర్యపోయినట్టు ముఖం పెట్టి, అయ్యో అంత త్వరగా తెలిసిపోయిందా అన్నాడు. జోక్స్ కాదు, సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు అంది నందిని కసురుకుంటూ. సరే సరే, నిజమే చెప్తున్నా, నేను ఫాలో అవ్వట్లేదు. మరి? ఏమో, బహుశా మన ఇద్దరి టైమింగ్స్ ఒకేలా ఉంటున్నాయేమో. అంటే అంటే ఆ దేవుడు మనల్ని ఎలాగైనా ఫ్రెండ్స్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడేమో అన్నాడు చేతులు రెండు పైకెత్తి దండం పెడుతూ. ఆ మాటలకి నందిని నవ్వాలో కోపడాలో తెలియక తల పట్టుకుంది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావు తెలుసా, నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు కదా, సో ఇద్దరికీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నాడు అర్జున్ కన్ను గీటుతూ. ఆ రోజు మొదటిసారి నందిని మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వేసింది. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య స్నేహం బలపడింది. అర్జున్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేది. అతను ఎవరినైనా ఇట్టే నవ్వించగలిగేవాడు. మనం ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా సరే అతనితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, మనసు అలా తేలికైపోయేది. కొన్ని రోజుల తర్వాత కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ హడావిడి మొదలైంది. క్యాంపస్ అంతా కోలాహలంగా ఉంది. ఒక పక్క డీజే సౌండ్స్, ఇంకో పక్క ఫుడ్ స్టాల్స్ దగ్గర స్టూడెంట్స్ సందడి. కానీ ఎప్పుడూ బాధ్యతగా ఉండే నందిని మాత్రం క్యాంపస్ మధ్యలో ఏర్పాటు చేసిన సీక్రెట్ మెసేజ్ బోర్డ్ దగ్గర వాలంటీర్గా కూర్చుంది. విద్యార్థులు సీక్రెట్గా వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని చిన్న స్టిక్కీ నోట్స్ మీద రాసి ఆ బోర్డుకు అంటిస్తున్నారు. నందిని వాళ్లకు పెన్నులు, నోట్స్ ఇస్తూ బోర్డును ఆర్గనైజ్ చేస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చాడు అర్జున్. మిగతా అబ్బాయిల్లాగా ఏదో హడావుడి చేస్తూ రాలేదు. సైలెంట్గా ఆమె దగ్గరున్న ఓ పింక్ కలర్ స్టిక్కీ నోట్ తీసుకున్నాడు. పక్కకు తిరిగి అందులో ఏదో రాశాడు. తర్వాత దాన్ని తీసుకువెళ్ళి బోర్డు మధ్యలో అంటించాడు.
వెనక్కి తిరిగి నందిని వైపు చూసి చాలా అందంగా నవ్వి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందినికి క్యూరియాసిటీ ఆగలేదు. అర్జున్ వెళ్ళగానే మెల్లగా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అతను అంటించిన ఆ పింక్ స్టిక్కీ నోట్ చదివింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ క్యాంపస్లో డీజే సౌండ్స్, వందల కొద్దీ నవ్వులు వినిపిస్తున్నాయి. కానీ నా కళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రపంచ సమస్యలన్నీ తన నెత్తిన వేసుకున్నట్టు సీరియస్గా ఉండే ఒక అమ్మాయి కోసమే వెతుకుతున్నాయి. ఆ పుస్తకాల పురుగు కళ్ళలో కనిపించే చిన్న నవ్వు కోసమే నా ఎదురు చూపులన్నీ. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు తెలుసా? అది చదవగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అందులో ఎక్కడా తన పేరు లేదు. కానీ ఆ మెసేజ్ ఖచ్చితంగా తన కోసమే అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆ పేపర్ను చూస్తూ ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. ఆ మరుసటి రోజు సాయంత్రం కాలేజ్ వెనక ఉన్న చిన్న పార్క్లో ఇద్దరూ కూర్చున్నారు. చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. అర్జున్ చాలాసేపటి నుంచి మౌనంగా ఉన్నాడు. అతని ముఖం కాస్త డల్గా ఉంది. ఎప్పుడో ఏదో ఒకటి మాట్లాడుతూ అల్లరి చేసే అతనిలో ఈ నిశ్శబ్దం నందినికి చాలా కొత్తగా అనిపించింది. ఏమైంది అర్జున్, అలా డల్గా ఉన్నావు అని అడిగింది. నీకో విషయం చెప్పాలి నందు అన్నాడు కాస్త సీరియస్గా. చెప్పు. అతను కొద్దిసేపు నేల వైపు చూస్తూ ఆలోచించాడు. తర్వాత ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాకు కల ఉంది నందు అన్నాడు. ఏంటది? ఆర్మీలో చేరాలని. నందిని ఆశ్చర్యపోయింది. సీరియస్గానా? అవును, చిన్నప్పటి నుంచి అదే నా డ్రీమ్. ఎందుకు? అర్జున్ ముఖం ఒక్కసారిగా చాలా ప్రశాంతంగా గంభీరంగా మారింది. మా నాన్న కూడా ఆర్మీలోనే పనిచేసేవారు నందు అన్నాడు నెమ్మదిగా. నేను 10 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు బోర్డర్లో జరిగిన ఒక ఆపరేషన్లో ఆయన వీరమరణం పొందారు. నందిని మౌనంగా వింటోంది. అర్జున్ మొదటిసారి తన ఫ్యామిలీ గురించి, తన గతం గురించి మనసు విప్పి మాట్లాడుతున్నాడు. నాన్న చనిపోయిన కొత్తలో నాకు ఆయన మీద చాలా కోపం వచ్చేది. శూన్యంలోకి చూస్తూ అన్నాడు అర్జున్. అసలు దేశం కోసం ఎందుకు చనిపోవాలి? మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి అని దేవుడితో చాలాసార్లు గొడవ పడేవాణ్ణి. కానీ పెద్దయ్యాక అర్థమైంది. అతని స్వరంలో ఇప్పుడు ఎంతో స్థిరత్వం. నాన్న తన ప్రాణాలు అర్పించింది కేవలం దేశం కోసం కాదని, మనలాంటి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలతో ప్రశాంతంగా బతకడం కోసం. బోర్డర్లో ఎవరో ఒకరు ప్రాణాలకు తెగించి కాపలా కాస్తేనే కదా ఇక్కడ మనం ప్రశాంతంగా నిద్రపోయేది. నందిని అతని వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమెకు ఎదురుగా ఉన్నది క్యాంటీన్లో జోకులు వేస్తూ కనిపించిన అర్జున్ కాదు. అతని కళ్ళలో ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తోంది. ఒక గొప్ప బాధ్యత కనిపిస్తోంది. ఆమె మనసులో అతనిపై ఉన్న ఇష్టం ఇప్పుడు రెట్టింపు గౌరవంగా మారింది. తన వైపే అలా అభిమానంగా చూస్తున్న ఆమెను గమనించిన అర్జున్ ఆ బరువైన వాతావరణాన్ని తేలిక చేయడానికి, అయినా ఈ 3 నెలల్లో నువ్వు చాలా మారిపోయావు తెలుసా అన్నాడు సడన్గా టాపిక్ మారుస్తూ. నేనా? ఎలా అని అడిగింది నందిని ఆశ్చర్యంగా. ముందు రోజుకు ఒక్కసారైనా నవ్వేదానివి కాదు, మరి ఇప్పుడు నిన్నటి నుంచి గంటకోసారి నవ్వుతున్నావు అన్నాడు మెసేజ్ బోర్డు విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ. నందిని సిగ్గుపడుతూనే, అంతా నీ వల్లే కదా అనేసింది. ఆ మాట అనగానే ఇద్దరి మధ్య ఒక్కసారిగా అందమైన నిశ్శబ్దం. ఆ మాట ఆమె నోటి నుంచి అనుకోకుండానే వచ్చినా అది అక్షరాల నిజం. ఆమె జీవితంలో అర్జున్ అడుగుపెట్టిన తర్వాత చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమె ఉదయం పూట అంత ఉత్సాహంగా కాలేజ్కి రావడానికి కారణం చదువు మాత్రమే కాదు, అర్జున్ కూడా. అతన్ని చూడడం, అతనితో మాట్లాడడం, ఆమెకు తెలియకుండానే అతను ఆమె రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాడు. అదే రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నందిని తన గది బాల్కనీలో నిలబడి ఉంది. ఆకాశంలో చందమామ ప్రశాంతంగా వెలుగుతున్నాడు. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతని నవ్వు, అతని మాటలు, అతని గొప్ప కలలు, అతనిలోని మంచితనం అన్నీ ఒకటొకటిగా మనసులో మెదులుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అర్జున్ అనే పేరు కనిపించింది. ఆ పేరు చూడగానే ఆమె పెదవులపై తెలియకుండానే చిరునవ్వు విరిసింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. అవతలి నుంచి అర్జున్ స్వరం వినిపించింది. ఇంకా పడుకోలేదా? లేదు. నేను కూడా. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య మౌనం. తర్వాత అర్జున్ మెల్లగా ఆ మౌనాన్ని ఛేదిస్తూ అన్నాడు, నందు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఆ మాట విన్న క్షణం నందిని గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
ఆమె చేతులు సన్నగా వణికాయి. అతనిలా చెప్తాడని ఆమె ఊహించలేదా? ఊహించింది. గత కొన్ని వారాలుగా తనలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే ఆమెకే అర్థమైపోయింది. ఉదయం లేవగానే అతని కాల్ కోసం ఎదురుచూడడం, కాలేజ్లో అతను కనిపించకపోతే ఏదో తెలియని వెలితిగా అనిపించడం, అతను నవ్వితే తనకు నవ్వు రావడం, అతను ఎప్పుడైనా బాధగా ఉంటే తన మనసు బరువెక్కిపోవడం, ఇవన్నీ కేవలం స్నేహం కంటే ఎక్కువేనని ఆమెకు తెలుసు. కానీ ఆ మాటలు అతని నోటి నుండి వినడం మాత్రం ఆమెకు చాలా కొత్తగా, చెప్పలేనంత తీయగా అనిపించింది. నందు, లైన్లో ఉన్నావా? అవతలి నుంచి మళ్ళీ అర్జున్ స్వరం వినిపించింది. ఉన్నాను. మరేదైనా మాట్లాడు నందు. ఏం మాట్లాడాలి? నువ్వలా సైలెంట్గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది అన్నాడు అర్జున్ కాస్త కంగారుగా. నందిని చిన్నగా నవ్వింది. నీకు భయమేస్తుందా? చాలా. అబద్ధం. నిజం నందు. అదేంటి? ఆర్మీలో చేరాలనుకునేంత ధైర్యం ఉన్నవాడివి, నీకు భయమా అని ఆట పట్టించింది నందిని. దానికి అర్జున్ ఏమాత్రం తడుముకోకుండా, రేపు ఆర్మీలో చేరాక ఎదురయ్యే బుల్లెట్లకు నేను భయపడ్ను నందు. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు అంటావేమో అన్న ఊహకే ప్రాణం పోయినంత భయంగా ఉంది అన్నాడు. ఆ మాటలకు నందిని పెదవులు మెల్లగా విడిపోయి అందమైన నవ్వులోకి జారిపోయాయి. బాల్కనీలో నిలబడి ఉన్న ఆమె ఆకాశం వైపు చూసింది. చందమామ మబ్బుల మధ్య దాక్కొని దొంగాట ఆడుతున్నాడు. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోబోతుందని అప్పుడు ఆమెకు తెలియదు. అర్జున్, మెల్లగా పిలిచింది. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. అవతల కొన్ని క్షణాల పాటు ఎలాంటి అలికిడి లేదు. అర్జున్, ఏమైంది? ఏమి లేదు నందు. మరి మాట్లాడట్లేదేంటి? నవ్వుతున్నాను అన్నాడు ఆనందంతో నిండిన గొంతుతో. చాలా గట్టిగా నవ్వుకుంటున్నాను. ఆ మాట వినగానే నందిని కూడా మనస్ఫూర్తిగా నవ్వేసింది. ఆ రాత్రి ఇద్దరూ సుమారు 3 గంటల వరకు మాట్లాడుకున్నారు. కాలేజీ కబుర్లు, వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు, కలల గురించి, ఇలా ఏదో ఒక విషయం దొరికింది. ఒకదాని తర్వాత ఒకటి మాటలు కలుస్తూనే ఉన్నాయి. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఉదయం కాలేజ్కి రావడం, క్యాంటీన్లో కలవడం, క్లాస్ అయిపోయాక గ్రౌండ్లో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోవడం, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్లో మాట్లాడడం, ఇది వాళ్ళ రోజువారీ దినచర్యలా మారిపోయింది. కానీ వాళ్ళ ప్రేమలో ఎలాంటి ఆర్భాటం లేదు. సినిమాల్లో చూపించినట్టుగా ప్రతి 5 నిమిషాలకు కవితలు, ప్రేమ డైలాగులు అసలే లేవు. వాళ్ళ ప్రేమ ఒక చిన్న మొక్కలా చాలా సహజంగా ఎదిగింది. అందుకే అది వాళ్ళ జీవితాల్లో అంత అందంగా స్థిరపడింది. అదే సంవత్సరం చివర్లో వాళ్ళ డిగ్రీ పూర్తయింది. ఇద్దరి జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. నందినికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైదరాబాద్లోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అర్జున్ తను అనుకున్నట్టే డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ ట్రైనింగ్కి ఎంపికయ్యాడు. నందిని కూడా వచ్చే వారం తన ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇద్దరికీ తమ లక్ష్యాలు నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నా మనసు మూలల్లో ఎక్కడో ఒక తెలియని భయం. ఇన్నాళ్ళు ప్రతిరోజు కాలేజ్లో కలిసి తిరిగిన వాళ్ళు ఇప్పుడు వేర్వేరు నగరాల్లో ఒకరికొకరు దూరంగా ఉండాలి. అర్జున్ డెహ్రాడూన్కి బయలుదేరే ముందు రోజు సాయంత్రం ఇద్దరూ కృష్ణానది ఒడ్డున కూర్చున్నారు. సూర్యాస్తమయం అవుతోంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. నందిని చాలాసేపటి నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఏమైంది నందు? ఏం లేదు. నువ్వేమీ లేదు అన్నావంటే ఏదో ఉందనే. ఏంటి చెప్పు అన్నాడు. రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అందుకే మెల్లగా అంది గొంతులో బాధను దాచుకుంటూ. అర్జున్ కొద్దిసేపు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత చాలా నెమ్మదిగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నందు, నేనెక్కడున్నా సరే నీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. రోజు చేస్తావా? అవును, ప్రతిరోజు. మర్చిపోకుండా అడిగింది చిన్నపిల్లలా. నిన్నెలా మర్చిపోతాను పిచ్చి? ఆ మాట అనగానే నందిని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అర్జున్ మెల్లగా నవ్వాడు. వెళ్లే ముందు నీకో విషయం చెప్పాలి నందు. ఏంటి? ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక ఒకరోజు నేను ఆర్మీ యూనిఫామ్ వేసుకొని గర్వంగా మీ ఇంటికొస్తాను. ఎందుకు? మీ నాన్నను ఒక మాట అడగడానికి. ఏంటా మాట? మీ అమ్మాయిని జీవితాంతం నవ్వించే బాధ్యత నాకు ఇవ్వండి అంకుల్ అని. అది వినగానే నందిని నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆ క్షణం ఇద్దరికీ భవిష్యత్తు ఎంతో అందంగా, ఒక అద్భుతమైన కలలా కనిపించింది.
కానీ ఈ జీవితం వాళ్ళ కోసం ఇంకెన్ని చేదు మలుపులు దాచిపెట్టిందో అప్పటికి వాళ్ళిద్దరికీ తెలీదు. ప్రస్తుతం గదిలో ఒంటరిగా మంచం మీద కూర్చుని ఉన్న నందిని కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు మెరిశాయి. అప్పట్లో ఎంతో మధురంగా అనిపించిన ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గుండెను కోస్తున్నంత బాధగా అనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆ లేఖలోని అతని మాటలు గుర్తు చేసుకుంటే ఒక తెలియని ధైర్యం కూడా వస్తోంది. ఆమె మెల్లగా చేతిలో ఉన్న మొదటి లేఖను మడిచి పక్కన పెట్టి అతని జ్ఞాపకాలతోనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఉదయం లేవగానే రోజువారీ పనులు ముగించుకొని మేఘనను స్కూల్కి పంపిన తర్వాత నేరుగా బెడ్రూంలోకి వెళ్ళింది నందిని. అల్మారా తలుపులు తెరిచింది. రాత్రి అర్జున్ తన లేఖలో చెప్పిన ఆ పింక్ కలర్ ఫైల్ కింద డ్రావర్లోనే భద్రంగా ఉంది. దాన్ని చూడగానే ఆమె గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వణుకుతున్న చేతులతో చాలా జాగ్రత్తగా ఆ ఫైల్ బయటకు తీసింది నందిని. దాని లోపల మరొక తెల్లటి కవర్. దాని మీద కూడా అదే అర్జున్ చేతిరాత. కవర్ మీద ఇలా రాసి ఉంది: నందు, ఈ లేఖ తెరిచే ముందు ఒక మాట. రాత్రి నేను చెప్పిన పని చేశావా? మన ప్రేమ ఎలా మొదలైందో, కాలేజీ రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళమో గుర్తు చేసుకున్నావా? అతను అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా అవునన్నట్లు తల ఊపింది నందిని. ఆమె మనసు మళ్ళీ నెమ్మదిగా గతంలోకి, ఆ అందమైన జ్ఞాపకాల్లోకి జారుకుంది. అర్జున్ డెహ్రాడూన్ వెళ్ళిన మొదటి వారం నందినికి ఏదో తెలియని వెలితి. కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరు రోజు కలుసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అకాడమీలో రూల్స్ చాలా కఠినంగా ఉండడం వల్ల వెళ్ళిన మొదటి కొన్ని రోజులు అతను ఫోన్ చేయడానికి అస్సలు వీలు పడలేదు. అతని నుంచి వచ్చే ఒక్క చిన్న కాల్ కోసం ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్ పక్కనే పెట్టుకొని ఎదురు చూడడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. అలా దాదాపు వారం రోజుల తర్వాత అతను మొదటి కాల్ చేశాడు నందినికి. సమయం రాత్రి 11 అవుతోంది. సడన్గా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అర్జున్ అనే పేరు చూడగానే అప్పటిదాకా ఉన్న దిగులంతా ఒక్కసారిగా మాయమైపోయి ఇన్ని రోజుల ఆమె నిరీక్షణకు బదులుగా పెదవులపై తెలియకుండానే ఓ అందమైన నవ్వు విరిసింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంది ఎంతో ఉత్సాహంగా. అవతలి నుంచి బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తున్న ఆనందం నిండిన స్వరం వినిపించింది. నన్ను మిస్ అయ్యావా? లేదు అంది నందిని కావాలనే. అబద్ధం చెప్పకు. సరే, కొంచెం మిస్ అయ్యాను. కొంచెం అంటే చాలా అని చెప్పేసి తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంది. అర్జున్ కూడా అవతల మనస్ఫూర్తిగా నవ్వాడు. ఇక్కడ ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంది నందు అన్నాడు కాస్త ఆపసోపాలు పడుతూ. ఉదయం 4 గంటలకే నిద్ర లేపేస్తారు. బాబోయ్, నువ్వు 4 గంటలకు లేస్తావా? ఆశ్చర్యపోయింది నందిని. అదే నాకు ఇంకా షాకింగ్గానే ఉంది. పరిగెత్తిస్తారా? పరిగెత్తిస్తారా కాదు, పరిగెత్తించి ప్రాణాలు తీస్తారు. ఎంత దూరం పరిగెత్తిస్తారు? వింటే షాక్ అవుతావు. చెప్పు అర్జున్, ఎంత దూరం? 10 కిలోమీటర్లు. అమ్మో అంటూ నోరు తెరిచింది నందిని. అర్జున్ నవ్వుతూ, నువ్వైతే పరిగెత్తడం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే కింద కూర్చుండిపోతావు తెలుసా? నేను 5 నిమిషాల్లో ఏమీ కూర్చోను. ఆహా, మరి 2 నిమిషాల్లో కూర్చుండిపోతాను. ఇద్దరూ ఫోన్లోనే గట్టిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నందిని కూడా తన సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వచ్చేసింది. కొత్త నగరం, కొత్త వాతావరణం, ఆఫీస్. ఆమె జీవితం కూడా పూర్తిగా ఒక కొత్త దినచర్యలోకి మారిపోయింది. ఒకవైపు డెహ్రాడూన్లో అర్జున్ కఠినమైన ఆర్మీ ట్రైనింగ్, మరోవైపు హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నందిని ఆఫీస్ హడావుడి. ఇద్దరూ వాళ్ళ కెరీర్ పనుల్లో బాగా బిజీ అయిపోయారు. కానీ ఎంత అలసిపోయినా సరే రోజు రాత్రి పడుకునే ముందు మాట్లాడుకునే ఆ 10 నిమిషాల ఫోన్ కాల్ కోసమే ఇద్దరూ పగలంతా ఎదురు చూసేవాళ్ళు. ఆ కాసేపు మాట్లాడుకుంటే చాలు, ఇద్దరికి ఆ రోజంతా పడిన అలసటంతా ఇట్టే మాయమైపోయేది. భౌతికంగా వాళ్ల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మనసుల మధ్య దూరం మాత్రం ఒక్క అంగుళం కూడా పెరగలేదు. నెలల తరబడి సాగిన ఆ కఠినమైన ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అర్జున్ మొదటిసారి నందినిని కలవడానికి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నందిని అతని కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. స్టేషన్లో జనాలు ఎవరి హడావడిలో వాళ్ళు తిరుగుతున్నారు. ఆమె కళ్ళు మాత్రం ఒక్క వ్యక్తినే వెతుకుతున్నాయి. అకస్మాత్తుగా గ్రీన్ రంగు ఆర్మీ ఆఫీసర్ యూనిఫామ్లో భుజాల మీద మెరుస్తున్న స్టార్స్తో ఒక సైనికుడి గర్వంతో నిటారుగా నడుస్తూ వస్తున్న అర్జున్ ఆమెకు కనిపించాడు.
అతన్ని అలా చూస్తుంటే ఆమె కళ్ళలో చెప్పలేనంత గర్వం మెరిసింది. అతను నేరుగా ఆమె దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఎలా ఉన్నాను అని అడిగాడు. చాలా బావున్నావు. హ్యాండ్సమ్గా ఉన్నానా? కాలర్ ఎగరేస్తూ అడిగాడు. కొంచెం. ఏయ్, కొంచెమేనా? సరేలే, చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు బాబు అంది నవ్వుతూ. ఆ రోజు వాళ్ళు నగరం అంతా తిరిగారు. ఇన్నాళ్ల దూరం తర్వాత కలుసుకోవడంతో చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్లకు ఎక్కడలేని ఆనందం కనిపించేది. రోడ్ సైడ్ ఇద్దరూ కలిసి ఒకే కప్పులో టీ తాగడం, వేడి వేడి మిర్చి బజ్జీలు తినడం, మాల్స్లో తిరగడం అంతా ఒక అందమైన కలలా గడిచిపోయింది. సాయంత్రం హుస్సేన్ సాగర్ దగ్గర ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని ఉండగా అర్జున్ ఆమెను గమనించాడు. ఏమైంది నందు? ఈరోజు నువ్వు నన్ను ఏదో వేరేలా చూస్తున్నావు. నువ్వు బాగా మారిపోయావు అర్జున్. అంటే ఎలా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాధ్యతగా కనిపిస్తున్నావు. అర్జున్ నవ్వాడు. అంటే ఇంతకు ముందు పిల్లాళ్ళలా ఉండేవాడ్నా? కొంచెం కన్నుగిటింది నందిని. మరి ఇప్పుడు దేశాన్ని కాపాడే ఒక సైనికుల్లా కనిపిస్తున్నావు అర్జున్. ఆ మాట వినగానే అర్జున్ ముఖంలో అప్పటి వరకు ఉన్న అల్లరి మాయమై గంభీరత వచ్చింది. నందు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. యూనిఫామ్ వేసుకోవడం గొప్పే, కానీ అది మన దగ్గర నుంచి కొన్ని త్యాగాలను కోరుకుంటుంది నందు. కొన్నిసార్లు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాలి. ముఖ్యమైన పండుగలు మిస్ అవ్వాలి. కుటుంబాన్ని, నిన్ను మిస్ అవ్వాలి. కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా వీలు కాని పరిస్థితులు రావచ్చు. నందిని అర్థం చేసుకున్నట్లుగా మెల్లగా తలూపింది. మరి నువ్వు రెడీనా ఈ జీవితానికి? అతని ప్రశ్నలో భయం లేదు, కానీ నిజాయితీ ఉంది. నందిని కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని అంది. ఈ ఆర్మీ దారి నీకెంత ముఖ్యమో, ఈ యూనిఫామ్ అంటే నీకెంత ప్రాణమో నాకు బాగా తెలుసు అర్జున్. ఒక సైనికుడి భార్యగా ఉండడానికి నేనెప్పుడూ రెడీనే. ఆ మాటతో అర్జున్ కళలో ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమ, కృతజ్ఞత మెరిశాయి. కొన్ని నెలల తర్వాత ఇద్దరి కుటుంబాలు కలిశాయి. నందిని తండ్రి మొదట్లో వాళ్ళ పెళ్లికి కొంచెం ఆలోచించాడు. అబ్బాయి మంచివాడే, కానీ ఆర్మీ అనగానే రేపేదైనా రిస్క్ ఉంటుందేమోనని భయంగా ఉందమ్మా అన్నాడు తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ. అర్జున్ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. అవునంకుల్, మీరు చెప్పినట్లు నా వృత్తిలో రిస్క్ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఒక మాట మాత్రం నిజం. నేను బతికున్నంతకాలం నందినిని కంటికి రెప్పలా ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటాను. ఇది నా మాట. ఆ మాటల్లో ఎలాంటి ఆర్భాటం లేదు, నిజాయితీ మాత్రమే కనిపించింది. నందిని తండ్రికి అది బాగా నచ్చింది. వాళ్ళ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ రోజు ఆనందం పట్టలేక నందిని ఏడ్చేసింది. అది చూసి అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఇంకా పెళ్లిపేటల మీదే కూర్చోలేదు, అప్పుడే ఏడుపేంటి బాబోయ్? సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తాను తప్ప? బుంగమూతి పెట్టింది నందిని. అదే కదా నీ స్పెషల్ టాలెంట్ అన్నాడు అర్జున్ పగలబడి నవ్వుతూ. ప్రస్తుతం గతపు జ్ఞాపకాల నుంచి తేరుకున్న నందిని కన్నీళ్లను తుడుచుకొని చేతిలో ఉన్న 2వ లేఖను తెరిచింది. అందులో ఇలా రాసి ఉంది. నందు, ఏడు పాపి, ఇప్పుడు నేను నీకు అప్పగించబోయే ఒక ముఖ్యమైన పని గురించి విను. ఆ మాటలకు నందిని కళ్ళు తుడుచుకొని ఆశ్చర్యంగా చదవడం మొదలుపెట్టింది. నందు, మన పెళ్లి తర్వాత నువ్వు నీకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ హాబీని పూర్తిగా వదిలేశావు, గుర్తుందా? మన కాలేజీ రోజులో నువ్వు వేసిన కొన్ని స్కెచ్లు నేను దాచుకున్నాను. నువ్వు వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేనెప్పుడైనా నేను పెయింటింగ్ వేయమని అడిగితే నువ్వెప్పుడూ నాకిప్పుడు టైం లేదు అర్జున్ అని తప్పించుకునేదానివి. కానీ నీలో ఒక గొప్ప ఆర్టిస్ట్ దాగుంది నందు. ఆ మాటలకు ఆమె కళ్ళలో ఆశ్చర్యం మెరిసింది. అర్జున్ తను ఎప్పుడో వేసిన ఆ చిత్రాలను ఇంకా భద్రంగా దాచుకున్నాడా? తను వాటిని ఎప్పుడో మర్చిపోయింది, పెద్దగా పట్టించుకోలేదు కూడా. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఇస్తున్న నా మొదటి మిషన్ ఇదే. మళ్ళీ పెయింటింగ్ మొదలుపెట్టు. కనీసం వారానికి ఒక స్కెచ్ అయినా వేయి. మొదట నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడం కోసం వేయి, తర్వాత మన మేఘన కోసం వేయి, చివరికి నీ జీవితాన్ని మళ్ళీ ఆ రంగులతో అందంగా చూడడం కోసం వేయి. నందిని లేఖ చదవడం ఆపి కాసేపు ఆలోచనలో పడింది. చిన్నప్పటి నుంచి ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కానీ పెళ్ళి, సంసారం, ఆఫీస్ పని, పాప పుట్టడం, తర్వాత అర్జున్ హఠాత్ మరణం, ఈ సుడిగుండాల మధ్యలో తనకిష్టమైన ఆ అభిరుచి ఎప్పుడో శాశ్వతంగా కనుమరుగైపోయింది. లేఖలో చివర్లో మరో చిన్న వాక్యం ఉంది. మన ఇంటి స్టోర్ రూమ్లో ఒక కబోర్డ్ బాక్స్లో నీకోసం చిన్న సర్ప్రైజ్ దాచి ఉంచాను, వెళ్ళి చూడు
అది చదవగానే నందిని పెదవులపై తెలియకుండానే అందమైన చిరునవ్వు విరిసింది. నువ్వు లేకపోయినా నాకు ఇంకా ఈ సర్ప్రైజులు ఇస్తూనే ఉంటావా అర్జున్? తనలో తాను మెల్లగా అనుకుంటూ లేఖను గుండెలకు హత్తుకొని స్టోర్ రూమ్ వైపు అడుగులేసింది. ఆ చిన్న స్టోర్ రూమ్ తలుపు తీసి చాలా కాలమైంది. అక్కడ పాత ఫర్నిచర్, ఎప్పుడో పండుగలకు వాడే అలంకరణ సామాన్లు, బట్టల బ్యాగ్లు అన్నీ పడేసుంటాయి. తలుపు తీసిన వెంటనే దుమ్ము వాసన ముక్కుకు తగిలింది. లోపలికి వెళ్ళి లైట్ వేసింది. అక్కడ ఉన్న పాత సామాన్ల మధ్య కొన్ని నిమిషాలు వెతికిన తర్వాత ఒక మూలన ఒక కార్డ్బోర్డ్ బాక్స్ కనిపించింది. దానిమీద నల్లటి మార్కర్తో పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది: మిషన్ నందు, ఓపెన్ ఓన్లీ వెన్ యు ఆర్ రెడీ. అది చూడగానే నందిని పెదవులపై చిన్న నవ్వు వాలింది. మెల్లగా ఆ బాక్స్ మూత తెరిచింది. లోపల ఉన్న వస్తువులను చూసిన క్షణం ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాక్స్లో పైన ఒక ఫైల్ ఉంది. అది తెరిచి చూడగానే ఆమెకు నోట మాట రాలేదు. అందులో ఉన్నవి తను కాలేజీ రోజుల్లో సరదాగా గీసిన పాత పెయింటింగ్స్. తను గీసిన ప్రతి చిన్న స్కెచ్, వేసిన ప్రతి బొమ్మ అందులో ఎంతో జాగ్రత్తగా ఒక నిధిలా భద్రపరిచి ఉన్నాయి. ఆ ఫైల్ కింద అన్నీ కొత్తవి. చాలా స్కెచ్ బుక్స్, రంగురంగుల పెన్సిల్స్, ఖరీదైన పెయింటింగ్ బ్రష్లు, మంచి నాణ్యత ఉన్న క్యాన్వాస్ బోర్డులు నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి. వాటి మధ్యలో ఒక చిన్న తెల్ల కవర్ కనిపించింది. వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచి చూడగా లోపల ఒక చిన్న నోట్ ఉంది. నందు, చూసావా నేను దాచుకున్న నీ పెయింటింగ్స్? దాంతోపాటు నీకు గుర్తుందో లేదో కానీ మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పావు, మంచి ఉద్యోగం వచ్చాక ఒక చిన్న ఆర్ట్ స్టూడియో పెట్టుకోవాలి అని. ఆ తర్వాత పెళ్ళి, ఆఫీస్, జీవితం అంటూ బిజీ అయిపోయి నువ్వు ఆ కలను మర్చిపోయావు. కానీ నేను మాత్రం మర్చిపోలేదు నందు. నీ కలలను మళ్ళీ మొదలు పెట్టడానికి ఈ సామాన్లన్నీ ఎప్పుడో ఒకప్పుడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని మెల్లమెల్లగా కొని దాచినవి. బహుశా నా చేతులతో నేను ఆ సర్ప్రైజ్ ఇవ్వడం కుదరకపోవచ్చు. కానీ కాస్త ఆలస్యమైనా సరే నా సర్ప్రైజ్ ఇప్పుడు నీకిస్తున్నాను. ప్లీజ్ నందు, నువ్వు మర్చిపోయిన నీ కలలను ఆ రంగుల్లో మళ్ళీ వెతుక్కో. నీ అర్జున్. ఆ నోట్ చదివిన తర్వాత నందిని కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలాయి. అవి విషాదం వల్ల వచ్చిన కన్నీళ్లు కావు. తన మీద అర్జున్కు ఉన్న ప్రేమ వల్ల వచ్చినవి. కాలేజ్ రోజుల్లో క్యాజువల్గా గీసి పక్కన పడేసిన ఆ బొమ్మలను ఇంత జాగ్రత్తగా దాచుకున్నాడా? తాను ఎప్పుడో మర్చిపోయిన ఒక చిన్న కలను కూడా ఇంతలా గుర్తుపెట్టుకున్నాడా? కొన్ని క్షణాలు ఆమె గొంతులోంచి మాట రాలేదు. ఆ కాగితాన్ని, ఆ ఫైల్ను గట్టిగా గుండెలకు హత్తుకొని కుమిలి కుమిలి ఏడ్చేసింది. ఆమె మనసు మళ్ళీ నెమ్మదిగా గతంలోకి వెళ్ళిపోయింది. వాళ్ల పెళ్లి తర్వాతి తొలి రోజుల్లోకి. పెళ్ళై అప్పటికి కరెక్ట్గా 3 నెలలైంది. అర్జున్కు అప్పుడే హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది. ఒక చిన్న అద్దె ఇల్లు, 2 బెడ్రూమ్స్. అందులో పెద్దగా సౌకర్యాలేమీ లేవు. కానీ వాళ్ళిద్దరికీ మాత్రం అది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఇల్లు. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మొదటి ఇల్లు. ఒక ఆదివారం ఉదయం నందిని నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆమె షాక్ అయింది. గ్యాస్ స్టవ్ మీద అప్పటికే పాలు పొంగిపోయి కింద పడుతున్నాయి. కిచెన్ మొత్తం పిండి, గిన్నెలతో చిందరవందరగా తయారైంది. ఆ గందరగోళం మధ్యలో ఎంతో గర్వంగా నిలబడి ఉన్నాడు అర్జున్. అతని చేతిలో అట్లకాడ, ముఖం నిండా పిండి అంటుకొని అయోమయంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు అర్జున్? నందిని ఆశ్చర్యంగా అడిగింది. అర్జున్ గర్వంగా నవ్వాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మేడం. ఓహో, ఇదా నువ్వు చేస్తున్న బ్రేక్ఫాస్ట్? అవును, ఎలా ఉంది? ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు లేదు, ఏదో ప్రమాదం జరిగినట్టు ఉంది అంది నందిని నవ్వాపుకుంటూ. అర్జున్ చిన్నపిల్లాళ్ళ నవ్వేశాడు. రిజల్ట్తో సంబంధం లేదు నందు, నా ప్రయత్నం ముఖ్యం. రిజల్ట్ ముఖ్యం కాదా? కిచెన్ని ఏకంగా యుద్ధభూమిలా మార్చేశావు. నేను సైనికుణ్ణి కదా మేడం, నాకు యుద్ధభూములే అలవాటు అన్నాడు కాలర్ ఎగరేస్తూ. ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి గంటసేపు నవ్వుకుంటూ ఆ కిచెన్ మొత్తం శుభ్రం చేశారు. అలాంటి చిన్న చిన్న సరదా క్షణాలే వాళ్ళ దాంపత్యాన్ని రోజు రోజుకు ఒక అందమైన కావ్యంగా మార్చాయి. అర్జున్కి ఒక మంచి అలవాటు ఉండేది. డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చినా ముందుగా నందిని దగ్గరకు వచ్చేవాడు. ఈరోజు నీకెలా గడిచింది నందు అని అడిగేవాడు. అదేదో రొటీన్గా అడిగే సాధారణ ప్రశ్న కాదు. ఆమె గురించి నిజంగా తెలుసుకోవాలనే శ్రద్ధ ఆ కళ్ళలో కనిపించేది. నందిని కూడా ఎంతో ఉత్సాహంగా తన రోజు గురించి మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేది. ఆఫీస్లో జరిగిన ప్రాజెక్టు విషయాలు, పక్కింటి ఆంటీ గురించి కబుర్లు, ఇలా అన్నీ.
అర్జున్ ఎంతో ఓపిగ్గా వినేవాడు. సంవత్సరం తర్వాత వాళ్ళ అందమైన జీవితంలోకి కొత్త ప్రాణం అడుగుపెట్టింది మేఘన. ఆ రోజు ఆసుపత్రి గదిలో మొదటిసారి అర్జున్ తన చేతుల్లో ఆ చిన్న పాపను తీసుకున్న క్షణం ఇప్పటికీ నందినికి కళ్ళకి కట్టినట్లు గుర్తుంది. అతని కళ్ళలో అంతులేని ఆనందం కనిపించింది. ఒక ఆడపిల్లకి తండ్రినయ్యానన్న ఒక తెలియని భయం కనిపించింది. గొప్ప బాధ్యత కనిపించింది. అన్నీ కలిసి ఒకేసారి అతని ముఖంలో ప్రతిఫలించాయి. చాలా చిన్నగా ఉందే అన్నాడు పాపను జాగ్రత్తగా పట్టుకొని ఆశ్చర్యంగా. నందిని నీరసంగానే నవ్వింది. చిన్నపిల్లలు చిన్నగానే ఉంటారు, పెద్దగా పుడతారా ఏంటి? కాదు కాని నందు, అర్జున్ పాప ముఖం వైపు కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. ఇప్పటినుంచి నా ప్రపంచం ముగ్గురైంది. ఇంక నా ప్రపంచంలో మీ ముగ్గురే, అమ్మ, నువ్వు, మన పాప. ఆ రోజు నుంచి అర్జున్ పూర్తిగా మారిపోయాడు. రాత్రిళ్ళు పాప ఏడిస్తే నందిని కంటే ముందుగా మెలకు వచ్చేది అతనికే. డైపర్ మార్చడం యూట్యూబ్ చూసి నేర్చుకున్నాడు. పాపను భుజాన వేసుకొని ఇల్లంతా తిరుగుతూ లాలిపాటలు పాడేవాడు. ఆఫీస్ నుంచి వస్తూ బొమ్మలు తీసుకొచ్చేవాడు. ఒకసారి నందిని సరదాగా అడిగింది, నిజం చెప్పు, నీకిప్పుడు పాప ఎక్కువ ఇష్టమా లేక నేనెక్కువ ఇష్టమా? అర్జున్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా ట్రాప్ క్వశ్చన్ నందు. సమాధానం చెప్పు ముందు. ఒకవేళ తప్పు సమాధానం చెప్తే ఈరోజు రాత్రికి నాకు ఇంట్లో భోజనం ఉండదని నాకు బాగా తెలుసు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను అన్నాడు దొంగ చూపులు చూస్తూ. నందిని నవ్వుతూ అతని భుజం మీద కొట్టింది. కానీ ఈ సంతోషంగా గడుస్తున్న రోజుల మధ్య ఒకరోజు పిడుగులాంటి ఆర్డర్స్ వచ్చాయి. అర్జున్కి జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. దాదాపు 11 నెలల పాటు ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండాలి. ఆ వార్త విన్న రోజు నుంచి నందిని పూర్తిగా మౌనంగా మారిపోయింది. ఆ రోజు రాత్రి బాల్కనీలో ఇద్దరూ ఒంటరిగా కూర్చున్నారు. మేఘన అప్పటికే నిద్రపోయింది. చుట్టూ భయపెట్టే ప్రశాంతత. కొన్ని నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. చివరికి అర్జునే ఆ మౌనాన్ని భగ్నం చేశాడు. నా మీద కోపంగా ఉందా నందు? నందిని తల అడ్డంగా ఊపింది. లేదు. బాధగా ఉందా? కొద్దిసేపటి తర్వాత మెల్లగా తలూపింది. అవును అంది కన్నీళ్ళు ఆపుకుంటూ. అర్జున్ ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నాకు చాలా బాధగా ఉంది నందు అన్నాడు గొంతు జీరబోతుండగా. కానీ ఇది నా డ్యూటీ, నేను వెళ్ళాలి. నాకు తెలుసు అర్జున్, నా కోసం, మన పాప కోసం నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా? నందిని అతని కళ్ళలోకి చూసింది. ప్రయత్నిస్తాను. అర్జున్ చిన్నగా నవ్వి, ప్రయత్నిస్తానంటే సరిపోదు, నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండి తీరాలి అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. భవిష్యత్తు గురించి, మేఘన భవిష్యత్తు గురించి, అతను తిరిగి వచ్చాక కలిసి చేయాలనుకున్న పనుల గురించి, ఇలా ఎన్నో విషయాలు. అర్జున్ మాటల మధ్యలో మళ్ళీ మళ్ళీ ఒకే మాట నొక్కి చెప్తూనే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ఆపొద్దు నందు, బతకడం నేర్చుకోవాలి. అప్పట్లో ఆ మాటను ఒక సాధారణ భర్త చెప్పే ఓదార్పుగా మాత్రమే తీసుకుంది నందిని. కానీ ఇప్పుడు ఆ మాటల వెనక ఉన్న అర్థం ఎంత లోతుగా ఉందో, తన భవిష్యత్తు గురించి అతను ఎంత ఆందోళన పడ్డాడో ఆమెకు స్పష్టంగా అర్థమవుతోంది. సాయంత్రం 4 గంటల సమయం. మేఘన స్కూల్ నుంచి ఇంటికొచ్చింది. రాగానే హాల్లో నేల మీద పరుచుకుని ఉన్న కొత్త స్కెచ్ బుక్స్, పెయింటింగ్స్, క్యాన్వాస్ బోర్డులు చూసి ఆశ్చర్యపోయింది. మమ్మీ అని గట్టిగా అరిచింది. నందిని కిచెన్లోంచి నవ్వుతూ బయటకొచ్చింది. ఇవేంటి మమ్మీ, ఇవన్నీ ఎవరివి? అడిగింది మేఘన కళ్ళు పెద్దవి చేస్తూ. నందిని మెల్లగా పాప దగ్గరికి వెళ్ళి హత్తుకొని, ఇవన్నీ మనవే కన్నా, డాడీ మన కోసం ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. నువ్వు నేను కలిసి బొమ్మలు వేయాలని ఆయన ఎప్పుడో కొని దాచిపెట్టారు అంది. ఆ మాట వినగానే మేఘన ఆనందంగా ఎగిరి గంతేసింది. నిజంగానా? అయితే ఇప్పుడే వేద్దామా మమ్మీ అంది అల్లరిగా. ఇప్పుడు కాదు, రేపు ఆదివారం కదా, రేపు ఉదయం తీరుబడిగా వేద్దాం అని చెప్పి పాపను బుజ్జగించి ఒప్పించింది నందిని. అలా మరుసటి రోజు ఆదివారం రాని వచ్చింది. ఉదయం నుంచే మేఘనలో ఎక్కడలేని ఉత్సాహం. మమ్మీ, మనం ఎప్పుడు పెయింటింగ్ వేద్దాం అని ఉదయం నుంచి కనీసం 10 సార్లైనా అడుగుంటుంది. నందిని నవ్వుతూ పాప తల నిమిరి, ఒకేసారి పెయింటింగ్ వేయడం రాదు కన్నా, ముందు నెమ్మదిగా నేర్చుకోవాలి అంది. నేను వెంటనే నేర్చేసుకుంటానులే, నేను డాడీ కూతుర్ని కదా ఎంతో గర్వంగా చిట్టి చేతులు కట్టుకొని చెప్పింది పసిపాప. ఆ మాట వినగానే నందిని గుండెలో ఏదో తెలియని వెచ్చటి స్పర్శ. అర్జున్ భౌతికంగా తమతో లేకపోయినా అతని నవ్వు, అతని కాన్ఫిడెన్స్, అతని అల్లరి,
అన్నీ మేఘన రూపంలో ఈ ఇంట్లోనే ఇంకా సజీవంగా తిరుగుతున్నాయనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం తల్లి కూతుళ్ళిద్దరూ క్యాన్వాస్ ముందు కూర్చున్నారు. మేఘన తన చిన్న చేతులతో రంగులు కలుపుతుంటే నందిని ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ మెల్లగా బ్రష్ పట్టుకొని క్యాన్వాస్ మీద నడుపుతోంది. ఆ ఇద్దరి నవ్వులతో ఇప్పుడు ఆ 4 గోడల మధ్య జీవితం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. రాత్రి 10 గంటల సమయం. మేఘన అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత నందిని నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. గోడ మీద ఉన్న అర్జున్ ఫోటో వైపు ఎంతో ఆప్యాయంగా చూసింది. కాసేపు అలా చూస్తూ నిలబడిపోయిన ఆమె తర్వాత టేబుల్ మీద ఉన్న లేఖల దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఆ లేఖలు ఆమెకు పాత బాధను రేపడం లేదు. తన అర్జున్ను మళ్ళీ తన దగ్గరకు చేర్చుతున్న అనుభూతినిస్తున్నాయి. ఆమె అందులోంచి మరో కవర్ తీసుకుంది. చాలా జాగ్రత్తగా తెరిచింది. లోపల తెల్లటి కాగితం, ఆత్మీయమైన అతని చేతిరాత. హాయ్ నందు. అది చదవగానే ఆమె పెదవులపై చిన్న నవ్వు విరిసింది. ఈరోజు నేను నీకు అప్పగించే పని నా కోరిక కాదు, మా అమ్మ కోరిక. ఆమె ఒక్క క్షణం ఆగి లోతుగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. నీకు గుర్తుందా నందు, ఒకసారి టీవీలో అరకు వ్యాలీ గురించి ఏదో ట్రావెల్ ప్రోగ్రాం వస్తోంది. అప్పుడు అమ్మ ఆ ప్రోగ్రాంని ఎంతోసేపు కన్నార్పకుండా చూసిందో. ఆ పచ్చటి కొండలు, ఆ లోయలు కనిపించినప్పుడల్లా చిన్నపిల్లలా సంతోషపడిపోయింది. చాలా బాగుంది కదరా ఈ చోటు, జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్తే ఎంత బాగుండేది అంది. నందిని కళ్ళ ముందు ఆ రోజు దృశ్యం స్పష్టంగా మెదిలింది. అత్తయ్య సుజాత సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. అప్పుడు నేను సరదాగా అన్నాను, సరేలేమ్మా, ఈసారి నాకు సెలవు దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను అని. దానికి అమ్మ వెంటనే నవ్వి, నీ సెలవులు, నీ ఆర్మీ డ్యూటీలు ఇవన్నీ ఎప్పుడు కలుస్తాయో ఆ దేవుడికే తెలియాలరా నాయనా అంది. నందిని పెదవులపై తెలియకుండానే చిన్న నవ్వు వచ్చింది. లేక ఇంకా కొనసాగుతోంది. నందు, ఒకవేళ నేను తిరిగి రాలేకపోతే కనీసం నువ్వైనా ఒకరోజు అమ్మని అరకు తీసుకెళ్ళు. మన మేఘనని కూడా తీసుకెళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ చాలా ఫోటోలు దిగాలి. నువ్వు తిరిగి వచ్చాక ఆ ఫోటోలన్నీ నా ఫోటో ముందు పెట్టి చూపించు. నేను నేరుగా చూడలేకపోయినా పర్లేదు. అమ్మ మనస్ఫూర్తిగా నవ్విందని తెలిస్తే చాలు నందు. ఆ లైన్ చదివిన క్షణం నందిని శ్వాస ఆగిపోయినట్లయింది. ఆమె చేతుల్లో కాగితం వణికింది. కన్నీళ్లు ఉబకడంతో కళ్ల ముందు అక్షరాలు మసకబారిపోయాయి. అమ్మని అరకు తీసుకెళ్ళు మళ్ళీ చదివింది. అమ్మ నవ్విందని తెలిస్తే నాకు చాలు. అంతే. గుండెల్లో ఎక్కడో బరువెక్కిన బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అమ్మ లేదర్జున్ అని వణుకుతున్న పెదవులతో మెల్లగా పలవరించింది. ఆ మాట బయటికి వచ్చిన క్షణం ఆమె కన్నీళ్ళాగలేదు. అమ్మ లేదర్జున్, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఏడాదికే ఆ బాధ తట్టుకోలేక అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఆమె తల వంచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కళ్ళ ముందు ఆ పాత జ్ఞాపకం మళ్ళీ కదిలింది. అర్జున్ చనిపోయి అప్పటికి దాదాపు 9 నెలలైంది. ఆ రోజు రాత్రి నందిని వంటగదిలో ఒంటరిగా నిలబడి ఏడుస్తోంది. అర్జున్ ఎప్పుడూ కాఫీ తాగి కప్పు కనిపించింది. అంతే. ఎన్నాళ్లుగానో అణుచుకుంటున్న దుఃఖమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అప్పుడే వెనక నుంచి అత్తయ్య సుజాత అడుగుల చప్పుడు. నందిని కంగారుగా కన్నీళ్లు తుడుచుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. కానీ సుజాత ఆమె దగ్గరకు వచ్చి ఆ కాఫీ కప్పును నందిని చేతిలోంచి తీసుకొని పక్కన పెట్టింది. ఏడు నందు, కన్నీళ్లని బలవంతంగా ఆపితే అవి గుండెను మరింత కోసేస్తాయి అంది సుజాత తన గొంతును నిగ్రహించుకుంటూ. నందిని ఆశ్చర్యంగా చూసింది. సుజాత కళ్ళలో అంతులేని శోకం. ఆమె నెమ్మదిగా నందిని తల నిమురుతూ అంది, నీ బాధ నాకు తెలుసమ్మా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అర్జున్ వాళ్ళ నాన్న బోర్డర్లో చనిపోయినప్పుడు నేను అచ్చం ఇలాగే కుమిలి కుమిలి ఏడ్చాను. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఒక సైనికుడి భార్య పడే నరకమేంటో, తన భవిష్యత్తు ఒక్కసారిగా చీకటైపోయినప్పుడు ఆమె అనుభవించే ఈ శూన్యమేంటో నాకు పూర్తిగా తెలుసు నందు. ఆ మాటలకు నందిని కన్నీళ్లు ఆగిపోయి అత్తయ్య వైపు చూసింది. సుజాత స్వరం వణికింది. అప్పట్లో నా భర్త పోయినప్పుడు నా చేయి పట్టుకుని ఏడవడానికి నా 10 ఏళ్ల కొడుకు అర్జున్ ఉన్నాడు. వాడి కోసం నేను బతకాలనుకున్నాను. కానీ ఇప్పుడు అంటూ ఆమె గొంతు పూడుకుపోయింది. కన్నీళ్లు రాలాయి. కన్న కొడుకుని కూడా అదే ఆర్మీకి బలిచ్చాను నందు. ఒక భార్యగా నీకు భర్తను కోల్పోయిన బాధ ఉంటే, ఒక తల్లిగా కడుపు కోత, ఒక భార్యగా నా పాత గాయం రెండూ కలిసి నన్ను దహించేస్తున్నాయి. నందిని గుండె పగిలిపోయినంత పనైంది. తన బాధలో పడి ఒక తల్లిగా అత్తయ్య పడుతున్న నరకాన్ని తాను గమనించలేకపోయానని ఆమెకు అప్పుడే అర్థమైంది.
మనిద్దరి బాధలో ఎవరిది ఎక్కువ అని పోటీ లేదు తల్లి. దేవుడు మన ఇద్దరికి ఒకే రాత రాశాడు. కానీ ఈ ఒంటరి ప్రయాణంలో ఆ సైనికుడి జ్ఞాపకాలతో బతుకుతున్న మనిద్దరం ఒకరికొకరం తోడుగా ఉందాం అంటూ పూడుకుపోయిన గొంతుతో చెప్పింది సుజాత. ఆ రోజు నందిని మొదటిసారి తన అత్తయ్యను గట్టిగా హత్తుకొని పసిపిల్లలా ఏడ్చేసింది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కానీ ఒక సైనికుణ్ణి కోల్పోయిన ఇద్దరు మహిళలు, ఒకే రకమైన బాధను అనుభవిస్తున్న అత్తాకోడళ్ళు తమ శోకాన్ని అలా కన్నీళ్ల రూపంలో పంచుకున్నారు. ఆ క్షణం నుంచే వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. ప్రస్తుతం కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ లేఖ చదవడం మొదలుపెట్టింది నందిని. నందు, అమ్మకి పెద్ద పెద్ద కోరికలేమీ ఉండవు. ఒక ప్రశాంతమైన ప్రయాణం, మేఘనతో కలిసి ఒక అందమైన ఫోటో, సాయంత్రం వేడివేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, అంతే. అందుకే అవకాశం దొరికినప్పుడు అమ్మని తప్పకుండా అరకు తీసుకెళ్ళు. తిరిగి వచ్చాక నాకు ఒక్క విషయం చెప్పు, అమ్మ హ్యాపీగా ఉందా అని. లేఖ అక్కడితో ముగిసింది. ఇన్నాళ్ళు అర్జున్ లేడన్న శోకంతోనే ఆమె కుమిలిపోయింది. కానీ తన బాధను సగపాలు పంచుకొని తనకు అండగా నిలబడిన అత్తయ్య కూడా ఇప్పుడు తోడుగా లేదన్న నిజం ఆమె మనసును మరింత కలిచివేసింది. నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుంటూ హాల్ గోడ వైపు చూసింది నందిని. అక్కడ పక్కపక్కనే ఉన్న అర్జున్, సుజాతల ఫోటోలు ఆమెకు ఎన్నో తీయని, బరువైన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. కన్నీళ్ల మధ్యే ఆమె పెదవులపై ఒక అందమైన, బాధ్యతాయుతమైన నవ్వు విరిసింది. మీరిద్దరూ కలిసి అరకు వెళ్ళలేకపోయారు కదా అంది సున్నితంగా. కానీ నేను, మన మేఘన ఖచ్చితంగా వెళ్తాం. మీ ఇద్దరి కోసం వెళ్తాం. 2 వారాల తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ పర్యాటకులతో సందడిగా ఉంది. అరకు వెళ్లే అద్దాల రైలు ఎక్కడానికి జనాలు హడావిడిగా ఉన్నారు. నందిని ఒక చేత్తో లగేజ్, ఇంకో చేత్తో మేఘనను పట్టుకొని జాగ్రత్తగా రైలెక్కి తమ సీట్లలో కూర్చుంది. కిటికీ పక్కన కూర్చున్న మేఘన కళ్ళలో ఎక్కడలేని ఉత్సాహం. అద్దాల కిటికీ నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ పసిపాప మురిసిపోతోంది. రైలు మెల్లగా కదిలింది. పట్టణ వాతావరణం దాటి కొండల వైపు ప్రయాణం మొదలైంది. ఒక అరగంట తర్వాత కిటికీ బయట ప్రకృతి రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన పచ్చటి కొండలు, లోయలు, వాటి మధ్య నుంచి వంకర్లు తిరుగుతూ వెళుతున్న రైలు. మధ్య మధ్యలో చీకటి సొరంగాలొచ్చినప్పుడల్లా మేఘన సంతోషంగా కేకలు వేస్తోంది. నందిని మాత్రం బయట ఆ పచ్చని ప్రకృతిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆ టీవీ ప్రోగ్రాం చూసి అత్తయ్య మురిసిపోయిన పచ్చటి కొండలు ఇవే, ఒక్కసారి వెళ్తే బావుండేది అని ఆవిడ ఆశపడిన లోయలు ఇవే. మమ్మీ చూడు, ఆ కొండ ఎంత పెద్దగా ఉందో, మేఘన అరుస్తూ బయటకు చూపిస్తోంది. నందిని నవ్వుతూ తన ఫోన్ కెమెరా ఆన్ చేసింది. కిటికీ బయట ప్రకృతిని బ్యాక్గ్రౌండ్గా పెట్టి మేఘన నవ్వుతున్న ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. అత్తయ్య భౌతికంగా వాళ్లతో లేకపోయినా ఆమె ఆత్మ, ఆమె సంతోషమంతా ఇప్పుడు మేఘన నవ్వుల్లోనే ఉందని నందినికి అనిపించింది. ఆ క్షణంలో నందిని కళ్ళలో ఒక చిన్న కన్నీటి బొట్టు జారినా పెదవులపై మాత్రం ఎంతో సంతృప్తికరమైన నవ్వు ఉంది. అర్జున్ అప్పగించిన బాధ్యతను, అత్తయ్య తీరని కోరికను నెరవేరుస్తున్నానన్న తృప్తి ఆ నవ్వులో ఉంది. అరకు చేరుకున్న తర్వాత ఆ 2 రోజులు ఇద్దరికీ ఒక అద్భుతమైన కలలా గడిచిపోయాయి. బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, కాఫీ తోటలు, ప్రతి అందమైన క్షణాన్ని తన కెమెరాలో బంధించింది. ఇన్నాళ్ళు తన చుట్టూ అల్లుకున్న ఒంటరితనం, గదిలో బందీ అయిపోయిన ఆ అంధకారం, అరకులోని ఆ స్వచ్ఛమైన గాలిలో ఎటో కొట్టుకుపోయినట్లు అనిపించింది ఆమెకు. 2వ రోజు సాయంత్రం వాళ్ళు బస చేసిన రిసార్ట్ బాల్కనీలో కూర్చొని ఉంది నందిని. ఎదురుగా మంచు కమ్ముకుంటున్న పచ్చటి కొండలు, చల్లటి గాలి వీస్తోంది. మేఘన లోపల బెడ్ మీద నిద్రపోయింది. రూమ్ బాయ్ వచ్చి టేబుల్ మీద వేడివేడి టీ ఫ్లాస్క్, కప్పులు పెట్టి వెళ్ళాడు. నందిని మెల్లగా టీ కలుపుకొని ఒక కప్పు చేతిలోకి తీసుకుంది. ఎదురుగా ఉన్న ప్రకృతిని చూస్తూ ఆ టీ తాగుతుంటే అర్జున్ లేఖలోని మాటలు మళ్ళీ ప్రతిధ్వనించాయి. అమ్మకి సాయంత్రం టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. నందిని వెంటనే లోపలికి వెళ్ళి తన బ్యాగ్లో తెచ్చుకున్న అర్జున్ ఫోటో, సుజాత ఫోటో బయటకు తీసి ఆ బాల్కనీ టేబుల్ మీద పెట్టింది. ఇంకో 2 ఖాళీ కప్పుల్లో వేడి టీ పోసి ఆ 2 ఫోటోల ముందు పెట్టింది. మీ ఇద్దరికీ ఇష్టమైన అరకు, మీ ఇద్దరికీ ఇష్టమైన సాయంత్రం టీ అంది నందిని మృదువుగా. థ్యాంక్ యూ అర్జున్, అత్తయ్య కోరిక తీర్చే అవకాశం నాకిచ్చినందుకు. ఆ ఫోటోల ముందున్న 2 కప్పులు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న అందమైన కొండలు కలిసేలా ఒక ఫోటో తీసింది. ఆ క్షణంలో ఆమె మనసు ఎన్నడూ లేనంత తేలికైపోయింది. తిరుగు ప్రయాణం ముగించుకొని తమ ఇంటికి చేరుకునేసరికి 2 రోజులు పట్టింది.
ఇంటికి రాగానే పాత నందినిలా సోఫాలో నీరసంగా పడిపోలేదు. బ్యాగులు సర్ది ఇల్లు శుభ్రం చేసి సాయంత్రం వంట కూడా ఉత్సాహంగా చేసింది. ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. ఆ రాత్రి మేఘనను పడుకోబెట్టిన తర్వాత నందిని లేఖల కోసం దారి తీసింది. ఫైల్లోంచి 3వ కవర్ తీసింది. దానిమీద మిషన్ 3 రిటర్న్ ఆఫ్ ది టాపర్ అని రాసి ఉంది. అది చూడగానే నందినికి ఏమీ అర్థం కాలేదు. మెల్లగా కవర్ తెరిచి లోపల ఉన్న కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. హాయ్ నందు, అరకు ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా? అమ్మ చాలా సంతోషపడుంటుంది కదా. మేఘన అల్లరితో ఆ కొండలన్నీ మార్మోగిపోయి ఉంటాయని నాకు తెలుసు. నువ్వు తీసిన ఫోటోల్లో మీ ముగ్గురి నవ్వులు చూసి నేను కూడా చాలా ఆనందిస్తున్నాననుకో. ఆ మాటలకు నందిని పెదవులపై చిరునవ్వు విరిసింది. తను వేసే ప్రతి అడుగును అర్జున్ ముందే ఊహించి ఎలా రాయగలుగుతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. సరే నందు, పాత జ్ఞాపకాలు, ఫ్యామిలీ బాధ్యతలన్నీ బాగానే చూసుకున్నావు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రోజు నుంచి నువ్వు ఒక కొత్త యుద్ధం మొదలు పెట్టాలి. ఆ యుద్ధం నీకోసం నువ్వు చేసుకోవాల్సింది. నందిని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా కోసం నేనా అనుకుంటూ తర్వాతి లైన్స్ చదివింది. నిన్ను నువ్వు అద్దంలో ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నావా నందు? అందులో కేవలం ఒక సైనికుడి భార్య, మేఘన తల్లి మాత్రమే కనిపిస్తున్నారు కదా. కానీ ఆ అద్దంలో కనిపించాల్సిన ఇంకో వ్యక్తి ఉంది. మన కాలేజ్ టాపర్. తన బ్యాచ్లోనే ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్తో బెస్ట్ ప్లేస్మెంట్ కొట్టిన బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందిని. ఏమైపోయిందా నందిని? నాకు తెలుసు నందు, ఒకవేళ నాకెప్పుడైనా ఏదైనా జరిగితే ఆ శోకంలో పడిపోయి నువ్వు ప్రాణంగా ప్రేమించి నీ ఉద్యోగాన్ని కూడా వదిలేస్తావని నాకు తెలుసు. కానీ అలా జరగకూడదు. నందిని గుండె ఒక్కసారిగా జలధరించింది. నిజమే, అర్జున్ ఉన్నంతకాలం తను ఆఫీస్, ఇల్లు అంటూ కెరీర్ని ఎంత ఉత్సాహంగా బ్యాలెన్స్ చేసింది. కానీ అతను దూరమైన ఆ చీకటి రోజుల్లో ఆ బరువైన శోకాన్ని తట్టుకోలేక జీవితం మీదే విరక్తి పుట్టి అతను ఊహించినట్లుగానే ఉద్యోగాన్ని వదిలేసింది. అప్పట్నుంచి ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ 4 గోడలకే పరిమితం అయిపోయింది. నందు, ఆర్మీ రూల్స్ ప్రకారం నా పెన్షన్, ఇన్సూరెన్స్ అన్నీ నీకొస్తాయి. కాబట్టి నీకు మన పాపకు జీవితంలో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని నాకు తెలుసు. బతకడానికి డబ్బు ఎలాగూ వస్తుంది. కానీ నేను నిన్ను మళ్ళీ ఉద్యోగం చేయమంటున్నది ఆ డబ్బు కోసం కాదు నందు. నీకోసం, నీ గుర్తింపు కోసం. ఒక మనిషి ఇలా 4 గోడల మధ్య ఉండిపోకూడదు. రోజంతా ఖాళీగా కూర్చొని నా పాత జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఉంటే ఆ ఒంటరితనం నిన్ను పిండేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు ఒక పనిలో బిజీగా ఉండడం ఎంత పెద్ద రిలీఫ్ ఇస్తుందో నాకు తెలుసు. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక కొత్త ప్రపంచం ఉండాలి. నీ బెస్ట్ ఫ్రెండ్, నీ కొలీగ్ దివ్య ఉంది కదా, రేపే తనకి కాల్ చేయి. మళ్ళీ నీ కీబోర్డ్ మీద వేళ్లు నడుపు. నీ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయి. లేఖ చివర్లో పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది. మిషన్ నెంబర్ 3. ఒక నెల రోజుల్లో నా భార్య మళ్ళీ సాఫ్ట్వేర్ ఆఫీస్ మెట్లెక్కాలి. ఆ ఆఫీస్ ఐడి కార్డ్ మెళ్ళో వేసుకొని అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ ఓ మంచి ఫోటో నాకు పంపాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లేఖ చదవడం పూర్తి చేసిన నందిని కళ్ళు ఈసారి కన్నీళ్లతో కాకుండా ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో మెరిశాయి. తన భర్త తనపై పెట్టుకున్న నమ్మకం, తన మనసును అతను చదివిన విధానం ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. తాను కేవలం ఒక సైనికుడి వితంతువును మాత్రమే కాదు, తనకంటూ ఒక ఉనికి ఉందని, ఒక నైపుణ్యం ఉందని అర్జున్ మళ్ళీ గుర్తు చేశాడు. ఆ రాత్రి దాదాపు 2 ఏళ్లుగా మూతపడి ఉన్న తన ల్యాప్టాప్ బ్యాగ్ను అల్మరాలోంచి బయటకు తీసి దానికి పట్టిన దుమ్మును తుడుస్తోంది నందిని. మరుసటి రోజు ఉదయం మేఘనను స్కూల్కి పంపించిన తర్వాత ల్యాప్టాప్ తెరిచి పవర్ బటన్ ప్రెస్ చేసింది. స్క్రీన్ వెలగ్గానే వచ్చిన ఆ పరిచయం ఉన్న సౌండ్ వింటుంటే ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసిన తన పాత స్నేహితురాల్ని మళ్ళీ కలిసిన ఫీలింగ్ కలిగింది. నిజానికి నందిని పెళ్ళైన తర్వాత, మేఘన పుట్టిన తర్వాత కూడా ఉద్యోగం మానేయలేదు. సంసారాన్ని, ఆఫీస్ను 2 కళ్ళులా బ్యాలెన్స్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉండేది. కానీ కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం అర్జున్ చనిపోయిన వార్త విన్న రోజున ఆమె ఈ ల్యాప్టాప్ మూసేసింది. ఆ డిప్రెషన్లో ఆఫీస్ మానేసింది. వెంటనే ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్లో దివ్య పేరు కోసం వెతికింది. దివ్య తన కాలేజ్ మేట్ మాత్రమే కాదు, తను వదిలేసి వచ్చిన పాత కంపెనీలో కొలీగ్ కూడా. కాల్ బటన్ నొక్కిన నందిని వేళ్లు కొద్దిగా వణికిన మాట వాస్తవమే. 2 ఏళ్లుగా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడిని తాను ఇప్పుడు సడన్గా కాల్ చేస్తే దివ్య ఏమనుకుంటుందో అన్న చిన్న భయం. 2 రింగ్స్ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసింది దివ్య. హలో నందు, మై గాడ్, ఇన్నాళ్లకు గుర్తొచ్చానా నీకు? అసలేమైపోయావే నువ్వు? 2 ఏళ్లుగా నీకు ఎన్నిసార్లు కాల్ ట్రై చేశానో తెలుసా అంటూ దివ్య ఏకబిగిన ప్రశ్నల వర్షం కురిపించింది.
సారీ దివ్య. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎవరితోనూ మాట్లాడే ధైర్యం లేక అలా ఆఫీస్ వదిలేసి ఇంట్లో ఉండిపోయాను. సరేలే పిచ్చి, నీ బాధ నాకు అర్థమవుతోంది. పాప ఎలా ఉంది? కొద్దిసేపు కబుర్ల తర్వాత నందిని అసలు విషయం చెప్పింది. దివ్య, నేను మళ్ళీ జాబ్ చేద్దామనుకుంటున్నాను. 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది కదా, ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ అప్డేట్స్ అన్నీ మర్చిపోయాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. కొంచెం హెల్ప్ చేస్తావా? ఆ మాట వినగానే దివ్య సంతోషానికి అవధుల్లేవు. నందు, ఫైనలీ నాకు తెలిసిన పాత టాపర్ నందిని బయటకొచ్చింది. నువ్వెక్కడికో కొత్త కంపెనీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన మేనేజర్తో నేను మాట్లాడతాను. నువ్వు 2 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిన మన పాత కంపెనీకే, నీ పాత డెస్క్ దగ్గరికి మళ్ళీ వస్తున్నావు అంతే. నీ టాలెంట్ ఏంటో మేనేజ్మెంట్కి తెలుసు. నేను కొంత మెటీరియల్ పంపిస్తాను, ఒక వారం ప్రిపేర్ అవ్వు. ఇంటర్వ్యూ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది. ఆ రోజు నుంచి నందిని రొటీన్ పూర్తిగా మారిపోయింది. ఉదయం మేఘన పనులు చూసుకోవడం, మధ్యాహ్నం పెయింటింగ్ వేయడం, రాత్రి పాప పడుకున్న తర్వాత ల్యాప్టాప్ ముందు కూర్చొని అర్ధరాత్రి దాటే వరకు కోడింగ్ ప్రాక్టీస్ చేయడం. ఐటీ ఫీల్డ్లో 2 ఏళ్ల గ్యాప్ అంటే చిన్న విషయం కాదు. టెక్నాలజీ చాలా మారిపోయింది. మొదట్లో ఆ కోడింగ్ అంతా గుర్తు తెచ్చుకోవడానికి ఆమె బ్రెయిన్ చాలా ఇబ్బంది పడింది. 1-2 సార్లు ఫ్రస్ట్రేషన్ వచ్చి ల్యాప్టాప్ మూసేసి ఏడ్చేసింది కూడా. కానీ కళ్ళు మూసుకున్న ప్రతిసారి అర్జున్ లేఖలోని మాటలే గుర్తొచ్చేవి. అంతే, కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ముందు కూర్చునేది. అర్జున్ ఆమెలో నింపిన ఆత్మవిశ్వాసం ఆమె ఏకాగ్రతను రెట్టింపు చేసింది. కేవలం 15 రోజుల్లోనే దివ్య పంపిన సిలబస్ అంతా పర్ఫెక్ట్గా నేర్చేసుకుంది. ఇంటర్వ్యూ రోజు హైదరాబాద్లోని ఆ పెద్ద ఐటీ పార్క్ గ్లాస్ బిల్డింగ్ ముందు క్యాబ్ దిగింది నందిని. 2 ఏళ్ల క్రితం కన్నీళ్లతో ప్రాణం లేని శవంలా ఏ మెట్లయితే దిగి వెళ్ళిపోయిందో ఈరోజు మళ్ళీ అదే మెట్లెక్కుతోంది. చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్. లోపలికి అడుగు పెట్టే ముందు ఒకసారి ఆగి కళ్ళు మూసుకుంది. నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను అర్జున్. నా కోసం కాదు, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం అని మనసులోనే అనుకుంది. కళ్ళు తెరిచేసరికి ఆమెలోని భయం మొత్తం మాయమై ఆత్మవిశ్వాసం వచ్చింది. లోపలికి వెళ్ళింది. దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంది. 2 ఏళ్ల గ్యాప్ ఉండడం వల్ల హెచ్ఆర్ ఫార్మాలిటీ కోసం చిన్న టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేశారు. కానీ నందిని చెప్పిన సమాధానాలు, ఆమె రాసిన కోడింగ్ లాజిక్స్ చూసి ఇంటర్వ్యూయర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. నవ్వుతూ చేయి కలిపాడు. వెల్కమ్ బ్యాక్ నందిని గారు. 2 ఏళ్ల క్రితం మీ లైఫ్లో జరిగిన పర్సనల్ లాస్ గురించి తెలుసు. వీఆర్ రియలీ సారీ. బట్ మీ స్కిల్స్ ఏమాత్రం తగ్గలేదు. రేపటి నుంచే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ క్షణం నందిని ఆనందానికి అవధుల్లేవు. మనసులోనే అర్జున్ను గట్టిగా హత్తుకున్నంత పని చేసింది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో తను వదిలేసి వెళ్లిన పాత డెస్క్ దగ్గరే కూర్చొని సిస్టమ్ ఆన్ చేసింది నందిని. ఒకప్పుడు తను ఎంతగానో ప్రేమించిన సాఫ్ట్వేర్ ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టింది. మధ్యాహ్నం వాష్రూమ్కి వెళ్లిన నందిని అక్కడున్న పెద్ద అద్దం ముందు నిలబడింది. మెడలో ఆ కంపెనీ లోగో ఉన్న బ్లూ కలర్ ఐడి కార్డ్ వేలాడుతోంది. అద్దంలో తనను తాను చూసుకుంది. ఇప్పుడు ఆ అద్దంలో డిప్రెషన్లో ఉన్న ఒక సైనికుడి వితంతు కనిపించడం లేదు. ప్రపంచాన్ని జయించగలిగే ఆత్మవిశ్వాసం ఉన్న ఒక వర్కింగ్ ఉమెన్ కనిపిస్తోంది. ఆమె మొహంలో ఒక తెలియని తేజస్సు ఉంది. వెంటనే తన ఫోన్ కెమెరా ఆన్ చేసి మెడలో ఐడి కార్డ్ స్పష్టంగా కనిపించేలా అద్దంలో చూసుకుంటూ ఒక అందమైన ఫోటో తీసుకుంది. మిషన్ 3 అకంప్లిష్డ్ మై డియర్ సోల్జర్. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూస్తూ చిరునవ్వుతో అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ దారిలో స్కూల్ దగ్గర మేఘనను పికప్ చేసుకుంది నందిని. బండెక్కిన వెంటనే మేఘన, అమ్మా, నువ్విలా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం చాలా బాగుంది తెలుసా. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అయిపోగానే నన్ను రోజు ఇలాగే నువ్వే పికప్ చేసుకుంటావు కదా అంది ఎంతో మురిపెంగా. పసి మనసు నుంచి వచ్చిన ఆ మాట వినగానే నందిని మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ తర్వాత ఇంటికి రావడం, రాత్రి భోజనాలు ముగిశాక మేఘన గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగిపోయాయి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. పగలంతా ఆఫీస్ హడావుడి, మళ్ళీ పాత కొలీగ్స్ను కలవడం, తనకిష్టమైన కోడింగ్ పనులు అన్నీ నందిని మనసును ఎంతో తేలిక చేశాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు ఆమెకు మనస్ఫూర్తిగా అనిపించిన ఒక పరిపూర్ణమైన రోజు ఇది. నెమ్మదిగా అల్మారా దగ్గరికి వెళ్ళింది. ఆ పింక్ ఫైల్ బయటకు తీసింది. అందులో అర్జున్ రాసిన 4వ లేఖ, చివరి లేఖ ఆమె కోసం ఎదురు చూస్తోంది. నందిని ఆ లెటర్ తీసుకొని బెడ్ మీద కూర్చొని ఆ లెటర్ వైపే చూస్తోంది. ఒకవైపు ఇది చదివితే ఇక అర్జున్ నుంచి మళ్ళీ ఏ లేఖ రాదు కదా అన్న చిన్న వెలితి. మరోవైపు తనను ఇంతలా మార్చేసిన తన భర్త ఈ చివరి కాగితంలో తన కోసం ఏమి రాసి ఉంటాడా అన్న ఉత్కంఠ. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని
మెల్లగా ఆ కవర్ తెరిచింది. లోపల ఉన్న కాగితాన్ని విడదీసి చదవడం మొదలుపెట్టింది. హాయ్ నందు, నా ప్రాణం. నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నా మిషన్స్ అన్నీ విజయవంతంగా పూర్తి చేశావన్నమాట. మళ్ళీ రంగులు పట్టుకున్నావు. అమ్మ తీరని కోరిక తీర్చావు. నీ ఐడెంటిటీని వెతుక్కుంటూ మళ్ళీ ఆఫీస్ మెట్లెక్కావు. నా పాత నందిని మళ్ళీ తిరిగి వచ్చేసిందని నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ మాటలు చదువుతుంటే నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక రకమైన గర్వం, కృతజ్ఞతతో నిండిన ఆనంద బాష్పాలు. నందు, ఇది నా చివరి లేఖ. నా ఆఖరి మిషన్ కూడా ఇదే. ఇప్పటి వరకు నేను చెప్పిన పనులన్నీ నువ్వు సులభంగానే చేసుంటావు. కానీ ఇప్పుడు నేను అడగబోయేది నీకు చాలా కష్టంగా అనిపించొచ్చు. నా మీద కోపం కూడా రావచ్చు. అయినా సరే, నా కోసం ఖచ్చితంగా చేయాలి. మిషన్ 4, నన్ను వదిలే. ఆ లైన్ చదవగానే నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆందోళనగా తర్వాతి వాక్యాల మీదకు చూపు సారించింది. నన్ను వదిలే అంటే నన్ను మర్చిపోమని కాదు నందు. నా జ్ఞాపకాలను గుండెల్లో ఒక అందమైన ఫ్రేమ్లో పదిలంగా దాచుకో. కానీ నా జ్ఞాపకాలని జీవితంగా మార్చుకోకు అని అర్థం. నందు, నీ వయసు కేవలం 32 ఏళ్ళు. నీ ముందు ఇంకా దశాబ్దాల జీవితం ఉంది. రేపటి రోజున మన మేఘను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఈ 4 గోడల మధ్య ఆ ఒంటరితనం నిన్ను ఎంతలా పీడిస్తుందో ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది నందు. నేను నీ జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని మాత్రమే, మొత్తం పుస్తకాన్ని కాదు. నీకోసం ఇంకా ఎన్నో కొత్త అధ్యాయాలు ఎదురు చూస్తున్నాయి. నా ప్రేమ నీకు సంకెళ్ళు కాకూడదు, అది నీకు రెక్కలివ్వాలి. అందుకే చెప్తున్నాను నందు, నీ జీవితంలోకి కొత్త వెలుగును రానివ్వు. నీకు నచ్చిన, నిన్ను అర్థం చేసుకునే ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో అన్న ఆ పదం చదవగానే నందిని చేతులు వణకడం మొదలయ్యాయి. గొంతులోంచి ఏడుపు తన్నుకొచ్చింది. ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అనుకోకు నందు. జీవితం చాలా పెద్దది. బతకడం అంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, పాపను చూసుకోవడం మాత్రమే కాదు. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోవడానికి ఇంకో మనిషి కావాలి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నేనున్నానన్న ధైర్యం చెప్పే ఒక గొంతు కావాలి. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా సరే, జీవితంతో పోరాడి అలసిపోయినప్పుడు ప్రశాంతంగా వాలిపోవడానికి ఒక తోడు ఖచ్చితంగా కావాలి. నా జ్ఞాపకాల్ని పట్టుకొని ఈ జీవితం అంతా ఒంటరిగా గడిపేయాలని చూడకు నందు. అది ఒక శిక్ష. ఆ శిక్ష నీకు వద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మన మేఘన పాప పెరుగుతోంది. మిగతా పిల్లలు వాళ్ళ నాన్నలతో ఆడుకుంటున్నప్పుడు తన మనసులో ఎక్కడో ఒక తెలియని వెలితి మొదలవుతుంది. తాను అల్లరి చేసినప్పుడు భరించడానికి, తప్పు చేస్తే మందలించడానికి, భయపడినప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పడానికి మన పాప కూడా ఒక నాన్న అండ కావాలి కదా. నీకు ఒక మంచి తోడుని, మన మేఘనికి ఒక మంచి నాన్నని వెతుక్కోనందు. నా జ్ఞాపకాలు మీకు తోడుగా ఉంటాయి కానీ జీవితం ఇవ్వలేవు కదా. దయచేసి నా కోసం అక్కడే ఆగిపోకు. ఇంకొకరిని నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టు. నువ్వు ఇంకొకరికి దగ్గరైతే నేనెక్కడ బాధపడతాను అని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నువ్వు సంతోషంగా పీటల మీద కూర్చున్న రోజు అక్కడే ఎక్కడో ఒక చోట నిలబడి నీ సంతోషాన్ని చూసి ఆనందపడతానందు. మన మేఘన నవ్వుల్లో నన్ను చూసుకో. నువ్వు వేసే పెయింటింగ్స్లోని రంగుల్లో నా ప్రేమను చూసుకో. కానీ నీకంటూ ఒక జీవితాన్ని వెతుక్కో. నిన్ను నువ్వు ప్రేమించుకోనందు. ఈ జీవితం చాలా అందమైంది. దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు. ఇక ముందు ఆ ఫైల్లోంచి నీకు ఎలాంటి లేఖలు రావు. కానీ నువ్వు వేసే ప్రతి కొత్త అడుగులో, నిన్ను పలకరించే ప్రతి చల్లని గాలిలో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ నందు. గుడ్ బై. కేవలం నీ ప్రేమ కోసం బతికిన నీ అర్జున్. లేఖ ముగిసింది. నందిని చేతుల్లోని ఆ కాగితం కన్నీళ్లతో పూర్తిగా తడిసిపోయింది. లేదర్జున్, నేను చేయలేను. నీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం నా వల్ల కాదు అంటూ ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ రాత్రి ఆమె మనసులో రేగిన తుఫాను అంతా ఇంతా కాదు. ఒక మనిషి తనను తాను ఎంతలా చంపుకుంటే తన భార్య పక్కన వేరొకరిని కోరుకుంటూ లేఖ రాయగలడు? తనకన్నా తన భార్య, కూతురి భవిష్యత్తే ముఖ్యమనుకున్న ఆ నిస్వార్థమైన ప్రేమను తలుచుకొని ఆమె గుండె పగిలేలా రోధించింది. మరొకరితో జీవితం పంచుకోవడం అనే ఆలోచనే భరించలేక చాలా రోజులు కుమిలి కుమిలి ఏడ్చింది. తన జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించడం అంటే అర్జున్కు ద్రోహం చేయడమే అనిపించింది. గోడ మీదున్న అతని ఫోటో ముందు నిలబడి, నాకు నువ్వు చాలు అర్జున్, నాకెవరూ వద్దు అంటూ ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్ తన లేఖలో రాసిన మాటలు ఆమె కళ్ల ముందు నిజం కావడం మొదలయ్యాయి. స్కూల్ నుంచి రాగానే డాడీ అంటూ వెళ్ళి ఆ ఫోటోకి ముద్దులు పెడుతున్న మేఘనను చూసినప్పుడల్లా
అర్జున్ అక్షరాల్లోని ఆవేదన నందినికి స్పష్టంగా అర్థమవ్వడం మొదలైంది. ఒక భార్యగా భర్త లేని లోటును తను జీవితాంతం భరించగలదేమో కానీ, ఎదుగుతున్న ఆ పసి ప్రాణానికి నాన్న లేని లోటును తను ఏనాటికి భర్తీ చేయలేదు. తన సంతోషం కాదు, తను ప్రాణంగా ప్రేమించే తన కూతురి భవిష్యత్తు కోసం, ఆ భవిష్యత్తును తన చేతుల్లో పెట్టిన అర్జున్ నమ్మకం కోసం ఆమె ఆ కొత్త అడుగు వేయాలని నిర్ణయించుకుంది. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కాదు, మేఘనకు ఆ నాన్న ప్రేమను ఇవ్వడం కోసం ఆమె ఆ నిర్ణయానికి రాక తప్పలేదు. 10 నెలల తర్వాత ఉదయం 8 గంటలు. ఇల్లంతా హడావిడిగా ఉంది. కిచెన్లోంచి కుక్కర్ విజిల్ సౌండ్ వస్తోంది. మేఘన స్కూల్ యూనిఫామ్ వేసుకొని, మమ్మీ నా లంచ్ బాక్స్ రెడీనా అని అరుస్తోంది. ఇదిగో 2 నిమిషాల కన్నా అంటూ వంటగదిలోంచి వేగంగా బయటకొచ్చింది నందిని. ఆమెను చూస్తే ఇప్పుడు ఎవరు పాత నందిని అని గుర్తుపట్టలేరు. నీట్గా ఉన్న డ్రెస్, మెడలో ఆఫీస్ ఐడి కార్డ్, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం, అన్నిటికీ మించి పెదవులపై చెరగని చిరునవ్వు. మేఘనకు లంచ్ బాక్స్ అద్ది స్కూల్ బ్యాగ్ భుజానికి తగిలించింది. తను కూడా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. సరిగ్గా అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగింది. నందిని వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఆమె ఆఫీస్ కొలీగ్. గత 6 నెలల్లో ఆమె మౌనాన్ని అర్థం చేసుకొని మేఘనకు ఒక స్నేహితుడిగా మారి క్రమంగా నందిని జీవితంలోకి ఒక అందమైన తోడులా అడుగుపెట్టిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే మేఘన సంతోషంగా అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంది. అతను కింద కూర్చొని మేఘన బుగ్గ నిమిరాడు. అతని చేతిలో 2 అందమైన తాజా ఎర్ర గులాబీ పూలు ఉన్నాయి. అతను ఆ పూలను నందినికి ఇవ్వలేదు, మేఘన చేతికిచ్చాడు. వెళ్ళు కన్నా, ముందు డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పిరా అన్నాడు ఎంతో ఆప్యాయంగా. ఆ మాట వినగానే నందిని అడుగులు అక్కడే ఆగిపోయాయి. మేఘన ఆ పూలను తీసుకొని వెళ్ళి హాల్లో ఉన్న అర్జున్ ఫోటో ముందున్న ఫ్లవర్ వాజ్లో పెట్టి, గుడ్ మార్నింగ్ డాడీ, బాయ్ డాడీ అని చెప్పి మళ్ళీ తుర్రుమంటూ బయటకొచ్చేసింది. తన గతాన్ని, తాను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ జ్ఞాపకాలను అంతగా గౌరవించే వ్యక్తి తన జీవితంలోకి రావడం చూసి నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెళ్లే ముందు ఒకసారి అర్జున్ ఫోటో దగ్గరికి వెళ్ళింది. ముసిముసి నవ్వులతో గర్వంగా తన వైపే చూస్తున్న అర్జున్ కళ్ళలోకి చూసింది నందిని. నువ్వు చెప్పింది నిజమైంది అర్జున్. నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను. నువ్వు కోరుకున్నట్లుగానే మన మేఘనకు తండ్రి ప్రేమనిచ్చాను. ఈ కొత్త ప్రయాణంలో నా తోడుగా ఇంకొకరు ఉన్నా నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటాయి అని మనసులోనే అనుకుంది. అప్పుడు ఫోటోలోని అర్జున్ కూడా తనని చూసి చాలా గర్వంగా, ఎంతో ఆనందంగా నవ్వినట్లు అనిపించింది ఆమెకు. కళ్ళలో సుడి తిరిగిన ఆనంద బాష్పాలను తుడుచుకొని గొప్ప ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు వైపు అడుగులు వేసింది నందిని. ఫ్రెండ్స్, ఈ కథ విన్న తర్వాత బహుశా మీ కళ్ళు కూడా చెమర్చే ఉంటాయి కదూ. ఒక సైనికుడు సరిహద్దులో దేశం కోసం ప్రాణాలివ్వడం మనం వార్తల్లో చూస్తాం. కానీ ఆ వార్త వెనక ఒక కుటుంబం పడే శోకం, ఒక భార్య అనుభవించే నరకం, తండ్రి కోసం ఆశగా ఎదురుచూసే పసిపిల్లల ఆవేదన ఏ టీవీ స్క్రీన్ల మీద మనకు కనిపించవు. తమకంటూ ఒక స్వార్థం లేకుండా తమ భార్య పిల్లల సంతోషాన్ని, తమ భవిష్యత్తును దేశం కోసం వదిలేసి సరిహద్దుల్లో కాపలా కాస్తున్న అర్జున్ లాంటి సైనికులు మన నిజ జీవితంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు వీరులు మాత్రమే కాదు, అంతకు మించి గొప్ప ప్రేమికులు, గొప్ప తండ్రులు. ఈ కథ ఒక కల్పన మాత్రమే కావచ్చు, కానీ ఇందులో ఉన్న భావోద్వేగం మాత్రం 100% నిజం. అందుకే ఈ చిన్న కథను మన దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన ప్రతి అమరవీరుడికి, వాళ్ళ జ్ఞాపకాలతో గర్వంగా, ధైర్యంగా బతుకుతున్న వాళ్ళ కుటుంబాలకు మా కన్నీటి నివాళిగా సగర్వంగా అంకితమిస్తున్నాం. ఈ కథ మీ మనసును ఎంతగానో తాకిందని అనుకుంటున్నాను. అయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. అప్పుడే ఈ స్టోరీ ఇంకొంతమందికి చేరుతుంది. ఒక సైనికుడి నిస్వార్థమైన ప్రేమ, త్యాగం మీ కళ్ళను చెమ్మగిల్లేలా చేస్తే దయచేసి కామెంట్స్లో జై హింద్ అని టైప్ చేసి మన సైనికుల పట్ల మీకున్న గౌరవాన్ని చాటుకోండి. ఈ వీడియోను మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మనసుకు హత్తుకునే కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.